Hello everyone. Welcome to Civic Center IAS. Today మనం రమణమూర్తి గారు అనే ఒక 2 times ఏపీపీఎస్సి గ్రూప్ 1 లో టాప్ చేసిన రమణమూర్తి గారితో మనం ఇవాళ టాపర్ టాక్ కండక్ట్ చేస్తున్నాము. అండ్ ఇన్ దిస్ సెషన్ హీ విల్ బి షేరింగ్ హిస్ ఇన్సైట్స్ ఆన్ హౌ హీ హాజ్ అచీవ్డ్ దట్ సక్సెస్ నాట్ వన్స్ బట్ ట్వైస్. ఏ హార్టీ వెల్కమ్ రమణమూర్తి గారు. And let me introduce a little bit about him. Ramanamurthy garu have cracked Andhra Pradesh Group 1 not once but twice. In 2018, once he cracked and he was posted as lay secretary in the health department, and again in 2022 he cracked and now he is working as district registrar in Chittoor district. Now we will be speaking to him, right? Ramanamurthy garu, good evening sir. సార్ మీరు మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి. గుడ్ ఈవినింగ్ అండి. హార్టీ వెల్కమ్ టు అవర్ సెషన్. సో టుడే స్టూడెంట్స్ విల్ బి హ్యావింగ్ మెనీ ఇన్సైట్స్ ఫ్రమ్ యూ. నౌ ఇన్ దిస్ పర్టికులర్ సెషన్ ద ఎజెండా ఈజ్ అబౌట్ ఫస్ట్ ఆయన ప్రిలిమ్స్ స్ట్రాటజీ ఏ రకంగా ఉంది, ఆయన మెయిన్స్ స్ట్రాటజీ ఏ రకంగా ఉంది, పీవైక్యూస్ ఏ రకంగా యూజ్ చేసుకున్నారు, టెస్ట్ సిరీస్ ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఆయన మైండ్ సెట్ ఆ టైంలో బికాస్ ఫస్ట్ టైం క్రాక్ చేయడం ఈజీయే, కానీ సెకండ్ టైం ట్రైనింగ్ లో ఉన్నప్పుడు మళ్ళీ క్రాక్ చేశారు, విచ్ ఈస్ వర్కింగ్ ఎంప్లాయీస్ కి మైండ్ సెట్ ఏ రకంగా ఉండాలి. అండ్ దెన్ హీల్ బి టేకింగ్ అప్ యువర్ క్వశ్చన్స్. రైట్ నౌ ఫస్ట్లీ సార్, నార్మల్ గా ఒక స్టూడెంట్ వన్ టైం ఏపీపీఎస్సి గ్రూప్ 1 క్రాక్ చేయడానికే ఐ థింక్ హీఈస్ టేకింగ్ హిస్ లైఫ్ టైమ్స్ ఎఫర్ట్, బట్ హౌ డిడ్ యూ క్రాక్ ట్వైస్ అండ్ దట్ టు ఇన్ ఏ కంటిన్యూస్ నోటిఫికేషన్స్? గుడ్ ఈవినింగ్ అందరికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు వెంకటేష్ గారు ఫర్ సచ్ ఇంట్రడక్షన్. నేను యాక్చువల్ బైలింగ్వల్ మాట్లాడతాను, సో ఇట్స్ ఫైన్ కదా? ఇట్స్ ఫైన్ సార్, ఇట్స్ ఫైన్, యూ కెన్ స్పీక్ బైలింగ్వల్. యాక్చువల్ గా గ్రూప్ 1 అనేది సెపరేట్ గా నేను ప్రిపేర్ అవ్వలేదు. ఐ యూస్ టు ప్రిపేర్ ఫర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్. సో సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతూ గ్రూప్ 1 నోటిఫికేషన్ రావడం వల్ల అది రాసామన్నమాట. సో ఐ టేకెన్ కోచింగ్ ఫర్ సివిల్ సర్వీసెస్. దెన్ ప్రిపరేషన్ చేస్తూ ఉండగా ఆఫ్టర్ కోచింగ్ ఏదైతే సెల్ఫ్ ప్రిపరేషన్ ఉంటుందో ఆ ప్రిపరేషన్ చేస్తూ ఉండగా గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది. సో ఫస్ట్ నోటిఫికేషన్ దట్ వాజ్ ఇన్ 2018 నోటిఫికేషన్. ప్రిలిమ్స్ అయింది, ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత 2020లో ఇఫ్ ఐ రిమెంబర్ వివిడ్లీ 2020 డిసెంబర్లో మాకు మెయిన్స్ అయింది. సో మెయిన్స్ అయిన తర్వాత ఇంటర్వ్యూ యాజ్ యూజువల్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఐ హెడ్ గాట్ 42nd ర్యాంక్ ఆ గ్రూప్ 1 ఎగ్జామ్ లో. సో అప్పుడు నాకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ వచ్చింది. కానీ జాబ్ లో జాయిన్ అయిన తర్వాత ఎవ్రీబడి వాంట్స్ టు బికమ్ ఆ ఫస్ట్ క్రీమ్ పోస్ట్ ఉంటాయి కదా, ఆర్డీఓ లేకపోతే డిఎస్పి, దీనికోసం మళ్ళీ ప్రయత్నించాలని ఉంటుంది. సో లక్కీగా ఏం జరిగిందంటే మళ్ళీ ట్రైనింగ్ లో ఉండగా నోటిఫికేషన్ వచ్చింది, మళ్ళీ ప్రిపేర్ అవ్వడం. యాక్చువల్గా నాకు 2 సార్లు క్రాక్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ గా వర్క్ అయింది ఏంటంటే, ద ఓన్లీ సింగిల్ సోర్స్ ఏంటంటే మై సెల్ఫ్ ప్రిపేర్డ్ నోట్స్. ఆ నోట్స్ ఉండడం వల్ల చాలా సోర్సెస్ రిఫర్ చేసి ఆ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల ట్రైనింగ్ లో ఉన్నప్పటికీ టైం చాలా తక్కువ ఉన్నప్పటికీ కూడా రెండోసారి కూడా క్రాక్ చేసే అవకాశం దొరికింది. రెండోసారి 2023లో మేము మెయిన్స్ రాసాము. సో ద పోస్టింగ్ గాట్ ఇన్ 2024లో వచ్చింది మాకు పోస్టింగ్. సెకండ్ టైం రాసినప్పుడు ఐ హెడ్ గాట్ 24th ర్యాంక్. సో అప్పుడు డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ వచ్చింది. డిఎస్పీ ఆర్డీఓ రాకపోయినా కూడా ఈవెన్ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ఆల్సో ఇస్ గుడ్ పోస్ట్. సో ప్రెసెంట్ గా నేనైతే చిత్తూరులో డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ గా పనిచేస్తాను. దట్ ఈస్ మై సక్సెస్ స్ట్రాటజీ ఇన్ బ్రీఫ్. గ్రేట్ సార్. సో మీరు డైరెక్ట్ గా పాయింట్ టచ్ చేశారు, క్రూషియల్ పాయింట్. నోట్ మేకింగ్ అనేది చాలా క్రూషియల్ అని. హౌ డిడ్ యూ మేక్, అంటే మీ నోట్స్ మేకింగ్ ఏ రకంగా ఉంది సార్? కెన్ యూ ప్లీజ్ గివ్ ఏ బ్రీఫ్ అబౌట్ ఇట్? సో సాక్రోసాంక్ట్ గా నోట్స్ ఎందుకు నేను ఫస్ట్ స్ట్రెస్ చేస్తానంటే, దట్ ఈస్ వాట్ స్టేస్ విత్ యూ డ్యూరింగ్ దట్ లాస్ట్ ఫేజ్ ఆఫ్ ప్రిపరేషన్. సో లాస్ట్ ఫేజ్ లో మనం మన నోట్స్ రిఫర్ చేసుకోవడానికి ఆస్కారం ఉండేలాగా మన నోట్స్ ప్రిపేర్ చేయాలి. ఎట్లా ప్రిపేర్ చేయాలో కూడా నేను చెప్తాను. మేబీ దట్ కెనాట్ బి అప్లికేబుల్ ఫర్ ఎవ్రీ వన్, బట్ మోస్ట్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ కి అది యూజ్ అవుతుంది. ఏంటంటే మనకి ప్రిలిమ్స్ కి సెపరేట్ గా సిలబస్ ఉంది, మెయిన్స్ కి కూడా సెపరేట్ గా పేపర్ వైజ్ సిలబస్ ఉంది. సో మనం ఏం చేయాలంటే ప్రిలిమ్స్ కి ఎగ్జాక్ట్ గా డీటెయిల్డ్ గా సిలబస్ ఎక్కడా లేదు, బట్ వీ షుడ్ టేక్ హెల్ప్ ఆఫ్ మెయిన్ సిలబస్
ఫర్ ప్రిపేరింగ్ ఫర్ ప్రిలిమ్స్ ఆల్సో. సో మెయిన్ సిలబస్ ని ఒకసారి ప్రింట్అవుట్ తీసుకొని మెయిన్ సిలబస్ అంతా ఒకసారి ప్రిలిమినరీగా ఒకసారి కర్సరీ రీడింగ్ ఇచ్చిన తర్వాత ఏం చేయాలంటే యూ షుడ్ రిఫర్ టు ప్రీవియస్ ఇయర్ పేపర్స్. ఫస్ట్ సిలబస్ అండర్స్టాండింగ్, తర్వాత ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూసి ప్రిలిమ్స్ లో ఏ విధంగా క్వశ్చన్లు అడుగుతున్నారు, ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్లు వస్తున్నాయి. అలాగే మెయిన్స్ కూడా మనకి సెపరేట్ గా ప్రిలిమ్స్ గురించి మెయిన్స్ గురించి డీటెయిల్ గా మాట్లాడదాం. బట్ నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ప్రిలిమ్స్ లో ఏ క్వశ్చన్స్ ఏ ఏరియాస్ అయితే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారో దానికి నోట్స్ చేసుకోవాలి. అలాగే మెయిన్స్ లో కూడా మనకి స్పెసిఫిక్ గా ఏ సబ్ పార్ట్ ఆఫ్ మెయిన్ సిలబస్ నుంచి మనకి క్వశ్చన్ వస్తుందో దాని నుంచి మనం నోట్స్ చేసుకుంటే ఫైనల్ గా అల్టిమేట్లీ మనం రాయాల్సింది ఏంటి, ఒక 10 మార్కర్ ఆన్సర్. సో 10 మార్కర్ కి స్పెసిఫిక్ గా ఒక 10 పాయింట్స్. అందులో కూడా ఈ మధ్య చూస్తే మనకు 2025 లో వచ్చిన మెయిన్స్ లో ఒక్క క్వశ్చన్ లోనే డిఫరెంట్ సెపరేట్ సబ్ పార్ట్ అడుగుతున్నాడు. సో మనం ఏం చేయాలి, ప్రతి సబ్ పార్ట్ ని ఆన్సర్ చేసేలాగా మన సిలబస్ లో ఉన్నది ప్రతిదీ కూడా మన నోట్స్ లో ఒక 3-4 పేజెస్ మాత్రమే కండెన్స్డ్ నోట్స్ చేసుకుంటే ఫైనల్ గా మనకి అది రివైజ్ చేయడానికి ఆ నోట్స్ మనకి యూజ్ అవుతుంది ఫైనల్ గా ఆన్సర్స్ రాయడానికి. that should explain about the note making. Okay, great. So as Ramanamurthy garu said, note making is sacrosanct. దానికి మించింది లాస్ట్ మినిట్ లో నోట్ మేకింగ్ చేసుకున్నప్పుడు మాత్రమే ఒక పేపర్ కంప్లీట్ గా మనం 1 day లో కంప్లీట్ చేయగలుగుతాం. అండ్ గ్రేట్ సార్. అండ్ నెక్స్ట్ లెట్స్ అడ్రస్ ద ఎలిఫెంట్ ఇన్ ద రూమ్. ఒక ప్యాటర్న్ లో కొంచెం చేంజ్ అవుతుంది అంటున్నారు, కానీ ఏంటంటే చాలా మంది ప్యాటర్న్ చేంజ్ అవుతుంది కానీ ప్రిపరేషన్ అనేది ఇంకా స్టార్ట్ చేయట్లా. ప్యాటర్న్ చేంజ్ అవుతుంది కానీ బట్ మెయిన్లీ చాలా మంది తెలుసుకుంది ఏంటంటే సిలబస్ అనేది మోర్ ఆర్ లెస్ అదే ఉంటుంది కానీ ప్యాటర్న్ మాత్రమే చేంజ్ అవుతుంది. అండ్ వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సార్? ఇప్పుడు ప్యాటర్న్ చేంజ్ అవుతుంది అనేది యాంటిసిపేషన్, బట్ మోస్ట్ ఇట్ మైట్ వర్క్అవుట్, ఇట్ మైట్ నాట్ టర్న్ అవుట్ ఆన్ ద ఫైనల్ నెక్స్ట్ ఇయర్ వచ్చే నోటిఫికేషన్ లో అయినా. మనకి ఏంటంటే బట్ దిస్ థింగ్ ఈస్ సపోజ్ ప్రిలిమ్స్ 120 మార్క్స్ ఈచ్ ఉంది, ఇప్పుడైతే అది 150 మార్క్స్ చేస్తా అంటున్నారు. బట్ ప్రీవియస్లీ వరకు మనకి 150 మార్క్సే ఉండేది. అండ్ ఎనీ ప్యాటర్న్ చేంజ్ ఫర్ దట్ మ్యాటర్ మనకి ఫైనల్ గా అందరం కూడా రాసేది చేంజ్డ్ ప్యాటర్న్ కైనా లేకపోతే అన్చేంజ్డ్ ప్యాటర్న్ కైనా ఎవ్రీబడి విల్ బి ఇన్ ద సేమ్ బోట్. సో మనం చేయాల్సింది ఏంటి, వాట్ ఈస్ ఇన్ ఆర్ హ్యాండ్. మనం ప్రిపరేషన్ సిలబస్ అయితే చేంజ్ అవ్వదని చెప్పారు కదా, ఆ సిలబస్ కి అనుగుణంగా మనం ప్రిలిమ్స్ ప్రిపరేషన్ ఇన్ని పలానా పార్ట్ లో పలానా హిస్టరీలో ఈ పార్ట్ లో సిలబస్ ఉంది, ఆ సిలబస్ కి అనుగుణంగా మన దగ్గర నోట్స్ ఉందా లేదో చూసుకోవాలి. సో అల్టిమేట్లీ మీరు ప్యాటర్న్స్ గురించి ఆలోచించొద్దు. మై సజెషన్ ఈజ్ దట్ యూ ప్రిపేర్ అకార్డింగ్ టు సిలబస్ అండ్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్. ఆ రెండు మనం హోలీ గ్రేడ్ లాగా తీసుకొని ఆ రెండు ఆధారంగా మనం చేసుకుంటే ప్రిపరేషన్ దట్ విల్ వర్క్అవుట్. ఓకే, గ్రేట్. సో ప్యాటర్న్ అనేది చేంజ్ అవుతుంది తప్ప సిలబస్ మోర్ ఆర్ లెస్ అదే ఉంటుంది. సో యూ నీడ్ టు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. ప్యాటర్న్ కన్ఫర్మ్ అయిన తర్వాత నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసి మీకు అప్పుడు చాలా తక్కువ టైం ఉంటుంది. సరే, ఏ రకంగా ఏపీపీఎస్సీ వన్స్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత జమ్మని చెప్పి ఒక 6 months లో కంప్లీట్ చేసేస్తుంది? కెన్ యూ గివ్, ఎందుకంటే ఆ టైం చాలా తక్కువ టైంలో కంప్లీట్ చేసేస్తుంది ఏపీపీఎస్సీ. సో దాన్ని మీరు ఎలాగా అకామిడేట్ చేసుకున్నారు? దానికి నేను పర్సనల్ ఎగ్జాంపుల్, ఎందుకంటే ఫస్ట్ టైం మాకు కొంచెం ప్రొలాంగ్డ్ షెడ్యూల్ నడిచింది, కానీ సెకండ్ టైం సెలెక్షన్ అయినప్పుడు 11 months ఎగ్జాక్ట్ గా నాకు గుర్తుంటే ఇట్ ఈస్ ఫాస్టర్ దాన్ యూపీఎస్సీ లాగా సెకండ్ టైం నోటిఫికేషన్ కండక్ట్ చేశారు. సో ఆ 11 months లో మనకి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు గ్రూప్ 1 లో. సో కొన్నిసార్లు అన్సర్టన్ గా ఉంటుంది, బట్ సమ్ టైమ్స్ అన్సర్టనిటీ ఎక్కడ కూడా వస్తుందంటే తక్కువ టైంలో కూడా అయిపోతుంది మీరు చెప్పినట్టు. సో మనం ప్రిపేర్ అవ్వాల్సింది దేనికి, అల్టిమేట్ గా మనకి ముందే మెయిన్స్ కి కానీ ప్రిపేర్డ్ గా ఉంటే ప్రిలిమ్స్ అవ్వక ముందు, లైక్ చాలా మంది ప్రిలిమ్స్ స్పెసిఫిక్ ప్రిపేర్ అవుతూ ఉంటారు. బట్ మై సజెషన్ ఈ అల్టిమేట్ గా మన మెయిన్స్ లోనే మార్క్స్ కౌంట్ అవుతాయి కాబట్టి ఆ మెయిన్స్ ప్రిపరేషన్ ముందుగానే అవగొట్టేసుకుంటే మనకి ప్రిలిమ్స్ ఎప్పుడైతే వస్తుందో ఫాస్ట్ గా అయిపోయినా కూడా ఫైనల్ సెలెక్షన్ కి మనకు రావడానికి అవకాశం ఉంది. ఓకే, గ్రేట్. సో సార్, ఫస్ట్ థింగ్ మీరు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ టచ్ చేశారు కాబట్టి ఒక స్టూడెంట్ ఇప్పుడే స్టార్ట్ చేశాడు ప్రిపరేషన్, ఫ్రెష్ గా స్టార్ట్ చేశాడు, వాట్ డూ యూ సజెస్ట్? ప్రిలిమ్స్ సెపరేట్ గా మళ్ళీ మెయిన్స్ సెపరేట్ గా ప్రిపేర్ అవ్వమంటారు, లేకపోతే ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఉండాలని చెప్తారా? అప్రోచ్ అల్టిమేట్ గా ఈ గ్రూప్ 1 కైనా సివిల్ సర్వీసెస్ యూపీఎస్సీ కైనా కూడా మనది ఇంటిగ్రేటెడ్ అప్రోచే ఉండాలి. దెర్ ఈస్ నో సెపరేట్ సైలోస్ లో ప్రిపేర్ అవ్వడానికి ఆస్కారం లేదు ఇందులో. ఎందుకంటే వన్స్ యూ క్రాక్ ప్రిలిమ్స్ యూ విల్ నాట్ గెట్ సర్వీస్. సో అల్టిమేట్ గా మొత్తం సైకిల్ అంతా కంప్లీట్ అయిన తర్వాత యుల్ గెట్ ఎ ర్యాంక్, యుల్ గెట్ ఎ సర్వీస్. సో అల్టిమేట్ మనం ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటంటే ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్. సో ఆ రెండింటికి కూడా మనం సెపరేట్ గా కాకుండా ఇంటిగ్రేటెడ్ గా ప్రిపేర్ అయితే మనకి ప్రిలిమ్స్ కి కొంచెం ఆబ్జెక్టివ్ టైప్ ఓరియంటెడ్ కాబట్టి మన ఓరియంటేషన్ మార్చుకోవాలి అంతే. బట్ ద థింగ్ ఇస్
సిలబస్ అంతా సేమ్ ఉంది. అలాగే మన నోట్స్ కూడా స్ప్రింట్ స్పెసిఫిక్ అయితే బిట్స్ లాగా రాసుకుంటాము, మెయిన్ స్పెసిఫిక్ అయితే ఆన్సర్స్ చేసుకుంటాము. అల్టిమేట్ గా ఆ రెండింటికి కూడా కలిపి కానీ మన దగ్గర నోట్స్ యాజ్ వెల్ యాజ్ ప్రిపరేషన్ ఓరియంటేషన్ ఉంటే, ఆ ఇంక్లినేషన్ కానీ కరెక్ట్ గా ఉంటే, యువర్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ విల్ వర్క్అవుట్. ఓకే, గ్రేట్. సో లెట్స్ కమ్ ఆన్ టు ఇండివిజువల్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. ఫస్ట్ ప్రిలిమ్స్ దగ్గరికి వద్దాం. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ మనకి 2 పేపర్స్ ఉన్నాయి, 120 మార్క్స్ ఒక పేపర్, 120 మార్క్స్ ఒక పేపర్. బట్ ద థింగ్ ఈజ్ వీ హ్యావ్ ద నెగిటివ్ మార్కింగ్. చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ వల్ల ముందు అటెంప్ట్ చేయడమే మానేస్తున్నారు. ఏంటంటే ఒక 240 బిట్స్ ఉంటే దాంట్లో జస్ట్ ఒక 100 బిట్స్ పెట్టేసి వచ్చేస్తున్నారు, ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ ఎక్కువ పోతుందని. సో ఈ నెగిటివ్ మార్కింగ్ ఏ రకంగా అడ్రస్ చేయాలి ఎగ్జామ్ లో? మనకి నెగిటివ్ మార్కింగ్ లేకపోతే అందరికీ కూడా ర్యాండమ్ గా ఆన్సర్ చేయడానికి ఆస్కారం ఎక్కువైపోతుంది. సో నెగిటివ్ మార్కింగ్ ఎందుకు పెట్టారంటే టు చర్న్ అవుట్ ద నాన్ సీరియస్ క్యాండిడేట్స్. సో మనకి నెగిటివ్ మార్కింగ్ ఉందని మనం భయపడిపోవాల్సిన అవసరం లేదు. కేవలం సపోజ్ పేపర్ 1 తీసుకుంటే 120 మార్క్స్ ఉంది. సో అందులో మనకి 120 మార్క్స్ లో ఏ సబ్జెక్ట్ మనకి స్ట్రాంగ్ పాయింట్, ఆ స్ట్రాంగ్ పాయింట్ ఐడెంటిఫై చేసుకుని అందులో ఎక్కువ క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయాలి. ఏ సబ్జెక్ట్ అయితే మనకి అంత యూఆర్ నాట్ స్ట్రాంగ్ ఇన్ దట్ సబ్జెక్ట్, ఆ సబ్జెక్ట్ లో మనం కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. ఎందుకంటే ఆ నెగిటివ్ మార్కింగ్ అక్కడ మనకి బ్యాక్ ఫైర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో విచ్ ఎవర్ సబ్జెక్ట్ యూఆర్ కంఫర్టబుల్, ప్లీజ్ ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్. విచ్ ఎవర్ సబ్జెక్ట్ యూఆర్ నాట్ కంఫర్టబుల్ అండ్ ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ ఫర్ యూ ఇన్ దట్ పర్టికులర్ సబ్జెక్ట్, ఆ సబ్జెక్ట్ లో మనం ఆన్సర్స్ మాత్రం కొంతవరకు కొన్ని తగ్గించి పెట్టుకోవడం వల్ల 2 పేపర్స్ కలిపి ఒకవేళ కట్ ఆఫ్ తీస్తే మనకి ఏవైతే స్ట్రాంగ్ సబ్జెక్ట్స్ ఉంటాయో అల్టిమేట్ గా ఆ కట్ ఆఫ్ అందులోనే దాటిపోతుంది. బట్ బీ అవేర్ ఆఫ్ ద నెగిటివ్ మార్కింగ్. ఎస్ సార్, ఐ హావ్ సీన్ యువర్ ప్రిలిమ్స్ మార్క్ షీట్ చూసాను నేను. 57 అండ్ 57.5 ఇలాగా మార్క్స్ ఉన్నాయి. సో హౌ డూ యూ వాంట్ దమ్, అంటే ఎంత రైట్, ఎన్ని వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ దట్ దే నీడ్ టు అటెంప్ట్, అంటే ఆప్టిమమ్ నెంబర్ ఏదంటారు మీరు? మనకి చూసుకుంటే 120 క్వశ్చన్స్ లో 120 మార్క్స్ ఇన్ ఫస్ట్ పేపర్ అండ్ 120 మార్క్స్ ఇన్ సెకండ్ పేపర్. సో 120 క్వశ్చన్స్ లో యువర్ ఎయిమ్ షుడ్ బి లైక్ అరౌండ్ 100 క్వశ్చన్స్ మనం కంఫర్టబుల్ గా ఆన్సర్ చేయగలిగితే మాక్సిమం అందులో ఒక 20-25 అట్లా నెగిటివ్ మార్కింగ్ పోయినా కూడా మనకి కట్ ఆఫ్, ఓవరాల్ కట్ ఆఫ్ ని మనం దాటేస్తాం. సో 100 షుడ్ బి, బికాస్ 20 క్వశ్చన్స్ కొన్నిసార్లు ర్యాండమ్ గా రావచ్చు, కొన్ని వెరీ ఫ్యాక్ట్ బేస్డ్ రావచ్చు, వెరీ అన్నోన్ ఏరియాస్ నుంచి రావచ్చు. సో అట్లాంటివన్నీ మనం రీడ్ చేస్తే మిగతా 100 క్వశ్చన్స్ లో యూ షుడ్ ప్లే ద గేమ్. సో మనకి రెండింటికి సేమ్ బ్యాలెన్స్ ఇవ్వాలి, ఎందుకంటే పేపర్ 1 లో వచ్చేసరికి మనకి క్రూషియల్ అంటే పిల్లర్స్ ఆఫ్ ప్రిపరేషన్ లైక్ ఎకానమీ, హిస్టరీ, జాగ్రఫీ ఈ క్వశ్చన్స్ ఉంటాయి. పేపర్ 2 లో వచ్చేసరికి మనకి మెంటల్ ఎబిలిటీ అంటే లాజికల్ రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్స్ ఉన్నాయి, అండ్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఏంటంటే రెండింటికి ఈక్వల్ ప్రపోర్షన్ ఇవ్వాలి, ఆర్ అదర్వైజ్ పేపర్ 2 లో మనకి ఎక్కువ మార్క్స్ వస్తే దట్ కెన్ యాక్చువల్లీ గెట్ అస్ ఇన్ టు ద మెయిన్స్ ఎగ్జామినేషన్, ఎందుకంటే 60 మార్క్స్ అనేది అక్కడ ఉన్నాయి. సో హౌ డూ సజెస్ట్ అనమాట? సో సెకండ్ పేపర్ ఇప్పుడు మనం ఒక్కసారి ప్రిపరేషన్ ఒక నార్మల్ ఆస్పిరెంట్ పర్స్పెక్టివ్ నుంచి ఆలోచిస్తే ఏంటంటుందంటే దే ప్రిపేర్ ఫర్ గ్రూప్ 1, సమ్ టైమ్స్ దే ప్రిపేర్ ఫర్ యూపీఎస్సీ, సమ్ టైమ్స్ దే రైట్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ఆల్సో. సో మన ప్రిపరేషన్ మోడ్ చాలా వరకు ఏముంటుందంటే ఇట్ ఈస్ లైక్ వెరీ డైవర్సిఫైడ్. కొంతమంది బ్యాంకింగ్ చదివిన తర్వాత కూడా యూపీఎస్సీ గ్రూప్ 1 లోకి వస్తారు. సో వాళ్ళకి కంఫర్టబుల్ గా బ్యాంకింగ్ చదివి ఉన్నారు కాబట్టి సెకండ్ పేపర్ ఈజీగా ఉంటుంది. సో ఆప్టిట్యూడ్ అందులో ఉన్న ఏదైతే మ్యాథమెటిక్స్, రీజనింగ్ పార్ట్స్ ఉన్నాయో అవి చాలా స్ట్రాంగ్ గా ఉంటారు వాళ్ళు. సో అప్పుడు అలాంటప్పుడు ఇఫ్ యువర్ ఫోర్టే ఈజ్ ఆప్టిట్యూడ్, ఆ క్వశ్చన్స్, ఆ 60 క్వశ్చన్స్ లో మనం ఎక్కువ అటెంప్ట్ చేసి అందులోనే 40-45 మార్క్స్ స్కోర్ చేయగలిగితే దట్ విల్ బి గుడ్. ఇఫ్ యు ఆర్ వెరీ వెరీ యూపీఎస్సీ ఓరియంటెడ్ ఆర్ జిఎస్ బేస్డ్, దెన్ ఇన్ ద ఫస్ట్ పేపర్ ఏదైతే మనకి ఆ 120 మార్క్స్ ఉందో, డిఫరెంట్ కోర్ సబ్జెక్ట్స్ ఉన్నాయో, ఆ కోర్ సబ్జెక్ట్స్ స్ట్రాంగ్ ఉంటాయి కాబట్టి అవి ఎక్కువ అటెంప్ట్ చేస్తే యుల్ గెట్ మోర్ మార్క్స్. ఓకే, గ్రేట్. సో ఐ జస్ట్ వాంట్ టు యాడ్ వన్ పాయింట్. లాస్ట్ సార్ ఇందాక చెప్పారు ప్యాటర్న్ గురించి, నోటిఫై అయితే తప్ప డోంట్ కేర్ అబౌట్ ఇట్. ఎందుకంటే లాస్ట్ 2023 నోటిఫికేషన్ ఏదైతే ఇష్యూ చేశారో జస్ట్ బిఫోర్ దట్ కూడా మనకి ప్యాటర్న్ చేంజ్ అవుతుంది అని చెప్పి దెర్ ఇస్ ఏ లాట్ ఆఫ్ బజ్. బట్ ద ఎండ్ ఆఫ్ ద డే ప్రీవియస్ ప్యాటర్న్ ని నోటిఫై చేశారు. అప్పుడు ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయ్యారు. సో ఈసారి అలా కాకుండా ఉన్న ప్యాటర్న్ ని ప్రిపేర్ అవుతూ ఇఫ్ అట్ ఆల్ న్యూ ప్యాటర్న్ కమ్స్ ఇన్ యూ కెన్ అడాప్ట్ ఇట్. అండ్ కమింగ్ టు ద మెయిన్స్ ఎగ్జామినేషన్ నెక్స్ట్. సార్ మీకు ప్రిలిమ్స్ దగ్గర నుంచి మెయిన్స్ కి ఒక టైం పీరియడ్ చూస్తుంటే 2018 లో ఎక్కువ గ్యాప్ వచ్చింది, 1 year అలా గ్యాప్ వచ్చింది. 2021 లో కొంచెం గ్యాప్ తగ్గింది. రీసెంట్ టైమ్స్ ఏంటంటే ఓన్లీ 3 months లెక్క ఇస్తున్నాడు. అంటే ఈవెన్ 2025 నోటిఫికేషన్ తప్ప అంతకు ముందు నోటిఫికేషన్ చూస్తే దే ట్రై టు కంప్లీట్ ఇన్ 3 months. అంటే ప్రిలిమ్స్ అయిన దగ్గర నుంచి రిజల్ట్స్ డిక్లేర్ చేసిన దగ్గర నుంచి ఒక 3 months టైమే ఇస్తున్నారు మెయిన్స్ ఎగ్జామినేషన్. ఆ 3 months టైంని ఏ రకంగా యూజ్ చేసుకోవాలి ఫస్ట్లీ?
యాజ్ యూ పాయింటెడ్ అవుట్ ఇన్ ద ఫస్ట్ నోటిఫికేషన్ లో నేను ఏదైతే ఫస్ట్ సెలెక్ట్ అయిన నోటిఫికేషన్ ఉందో అందులో 5 times ఆల్మోస్ట్ మెయిన్స్ పోస్ట్పోన్ అయింది ఇఫ్ ఐ రిమెంబర్. అప్పుడు 5 times పోస్ట్పోన్ అవ్వడం వల్ల చాలా వరకు మన యొక్క స్ట్రెంగ్త్ కూడా కొంచెం అలా డ్వెండల్ డౌన్ అవుతుంది. కానీ సెకండ్ టైం అయితే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 3 months మనకి మెయిన్స్ కండక్ట్ చేశారు. సో ఏంటంటే మనకి అది అన్సర్టెన్. యూ నెవర్ నో, సమ్ టైమ్స్ సమ్ అదర్ ఫ్యాక్టర్స్, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల పోస్ట్పోన్ అవుతూ ఉంటుంది. బట్ యూ షుడ్ కీప్ ఇన్ యువర్ మైండ్ దట్ ఫ్రమ్ ప్రిలిమ్స్ మీరు క్వాలిఫై అవుతారు అని మీకు కాన్ఫిడెన్స్ ఉంటే ఆఫ్టర్ టేక్ ఎ బ్రేక్ ఆఫ్ ఎ వీక్ ఆర్ సంథింగ్, ఆ వీక్ తర్వాత మీరు మెయిన్స్ ప్రిపరేషన్ చేసేయాలి. కీప్ ఇన్ మైండ్ దట్ ఒక 100 days నాకు బాగా గుర్తు, బికాస్ ఇన్ ద ఫస్ట్ టైం ఇట్ సెల్ఫ్ ఐ 50 days ఎక్స్క్లూజివ్ గా ఎవ్రీ డే ఐ టు రైట్ ఆన్సర్స్. సో మెయిన్స్ ఆన్సర్ ఆ 50 days నాకు ఫస్ట్ నోటిఫికేషన్ లో పనికొచ్చింది. తర్వాత కూడా ఇన్ ద సెకండ్ నోటిఫికేషన్ ఆల్సో ఆ 50 days నోట్స్ నాకు యూజ్ అయింది. సో ప్రిపేర్ ఆ 100 days మనం ఎలా చాక్అవుట్ చేసుకోవాలంటే యూ నోట్ షుడ్ బి రెడీ, సెకండ్ రివిజన్ చేసుకోవడానికి టైం ఉండాలి, అండ్ ఫైనల్ స్నిప్పెట్స్ లాగా స్నిప్పెట్స్ నోట్స్ చేసుకుని అది కూడా జస్ట్ ఎగ్జామ్ ముందు రిఫర్ చేసుకోవడానికి ఆస్కారం ఉండేలాగా చేసుకోవాలి. యా దట్ యూ షుడ్ యూటిలైజ్ టైమ్ ఇన్ సచ్ అవే. గ్రేట్. సో కమింగ్ టు ద మెయిన్స్ ఎగ్జామినేషన్, ఫస్ట్ ప్యాటర్న్ దగ్గర నుంచి వెళ్దాం. సార్ మనకేంటి అంటే 3 hours 180 minutes లో మనం 15 questions రాయాలి. ఇట్ మీన్స్ దట్ ఒక్కొక్క క్వశ్చన్ ఒక 12 minutes లో కంప్లీట్ చేయాలి. సో హౌ డిడ్ యూ మేనేజ్ ఇట్? ఎందుకంటే మొత్తం అన్ని క్వశ్చన్స్ రాయకపోతే మనం గెట్ ఇన్ అవ్వలేం మెయిన్స్ ఎగ్జామినేషన్ నుంచి. సో హౌ డిడ్ యూ మేనేజ్ దట్ టైం మెయిన్లీ? అటెంప్టింగ్ ఆల్ క్వశ్చన్స్ ఇన్ మెయిన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. జస్ట్ నా పర్సనల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇన్ ద ఫస్ట్ నోటిఫికేషన్, just don't take me wrong because I'm referring both the notifications so that you'll get an idea into the preparation. ఫస్ట్ సెలెక్షన్ లో వచ్చినప్పుడు ఐ రిమెంబర్ ఐ లెఫ్ట్ 1 question. మొత్తం అన్ని పేపర్స్ లో ఒక హిస్టరీ పేపర్ 2 లో ఐ లెఫ్ట్ 1 question, ఐ రోట్ ఓన్లీ 14 questions. ఇన్ ద ఫర్దర్ సెలెక్షన్ సెకండ్ నోటిఫికేషన్ లో ఐ అటెంప్టెడ్ ఆల్ 5 papers లో ఆల్ ద questions. So in the first notification, I got 42nd rank. I could improve my rank because the only reason was I attempted all the questions. It doesn't mean attempting all questions matlab etla ante ఏదో ఒకటి రాసేయడం కాదు, బట్ యూ షుడ్ రైట్ సంథింగ్ వెరీ రిలేటివ్, వెరీ స్పెసిఫిక్, వాట్ ఈస్ ఆస్క్డ్ ఇన్ ది క్వశ్చన్ అలా రాయాలి. అండ్ బట్ ఇఫ్ యూ డోంట్ నో ఆల్సో సంథింగ్, మనం ఆల్రెడీ ప్రిపరేషన్ లో చాలా సేపు ఉంటాం, చాలా సమయం స్పెండ్ చేస్తాం కాబట్టి చాలా వరకు మనకి కొన్ని బేసిక్స్ తెలుస్తాయి. సో డోంట్ లీవ్ అవుట్ ఎనీ క్వశ్చన్. ఒకసారి లీవ్ చేస్తే మాత్రం మీరే ఇట్ విల్ బి డెట్రిమెంటల్ టు యూ అని. గ్రేట్. సో ఫస్ట్ మనకి క్వాలిఫైయింగ్ పేపర్స్ ఉన్నాయి. క్వాలిఫైయింగ్ పేపర్ జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు. మీకు నేను చూస్తే అరౌండ్ 115-120 మార్క్స్ వచ్చినాయి దాంట్లో. ఏంటి 2 క్వాలిఫైయింగ్ పేపర్స్ లో. సో క్వాలిఫైయింగ్ పేపర్స్ చాలా మంది ఏంటంటే ఇంగ్లీష్ అంటే ముందు భయపడి ఇంగ్లీష్లోనే చాలా మంది బ్యాక్ ఆఫ్ అయిపోతున్నారు. సో మీరు ఏంటి ముందు నుంచే ప్రిపేర్ అయ్యారా, లేదా ఎగ్జామ్ టైంకి మాత్రమే క్వాలిఫైయింగ్ పేపర్స్ అనేవి టచ్ చేశారా? ఎగ్జామ్ టైం అని చెప్పకూడదు, బట్ బిఫోర్ ఓన్లీ ఏంటంటే మనకి సిలబస్ లో క్లియర్ గా స్పెసిఫిక్ గా పాయింట్స్ రాసి పెట్టారు. వాట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఇన్ ద ఈవెన్ ద క్వాలిఫైయింగ్ పేపర్స్ లో కూడా మనకి సిలబస్ చాలా క్లియర్ గా ఉంటుంది. ఐ రిమెంబర్ తెలుగులో అయితే 13 points ఉంటాయి, 13 headings లాగా ఉంటాయి. ఆ 13 headings కూడా మనం నోట్స్ ఫస్ట్ చేసుకొని వాటికి కూడా ఇది క్వాలిఫైయింగ్ పేపర్స్ లే అని లైట్ తీసుకోకుండా మనం వాటికి కూడా నోట్స్ చేసుకొని ఆ 13 points తెలుగులో, ఒక 10 points ఎన్నో ఇంగ్లీష్ లో ఉంటాయి క్వాలిఫైయింగ్ ఇంగ్లీష్ లో. ఆ మొత్తం ఆ 10-13 parts కి కూడా మనం నోట్స్ చేసుకొని ఆ ప్రిపేర్ అయితే ఒక 10 days ప్రయర్ గా, జస్ట్ డోంట్ స్పెండ్ టూ మచ్ టైమ్ ఆల్సో బికాస్ ఇట్ జస్ట్ క్వాలిఫైయింగ్. కానీ మంచి మార్క్స్ రావాలి, అందులో నెగ్లెక్టెడ్ గా క్వాలిఫైయింగ్ మార్క్స్ కన్నా తక్కువ రాకుండా ఉండాలి అనుకుంటే మనం కొంచెం ప్రయర్ గా ప్రిపేర్ అయ్యి మన నోట్స్ వాటికి కూడా చేసుకుంటే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. ఓకే. సో గ్రేట్ పాయింట్. ఏంటి అంటే మనం చాలా మటుకు లాస్ట్ 10 days లో మాత్రమే ఇంగ్లీష్ అండ్ తెలుగు జస్ట్ చదివి వదిలేస్తాం. సో ఇఫ్ యూ మేక్ ద నోట్స్, ఎగ్జామ్ ముందు మీకు చాలా యూజ్ అవుతుంది. సో జస్ట్ మేక్ ఇట్ ఎ ప్రిసైజ్ నోట్స్. అండ్ కమింగ్ టు ద ఫస్ట్ పేపర్ విచ్ ఇస్ ద జనరల్ ఎస్సే. జనరల్ ఎస్సే చూస్తే మ్యాక్సిమం ఏంటి యూపీఎస్సీ రాసే వాళ్ళు కూడా మన ఏపీపీఎస్సీ ఎస్సే రాసినప్పుడు దే ఆర్ యాక్చువల్లీ స్కోరింగ్ వెరీ లెస్ మార్క్స్. ఎందుకంటారు? ఎందుకంటే అక్కడ క్లియర్ గా మెన్షన్ చేశాడు వెల్ బ్యాలెన్స్డ్ ఆర్గ్యుమెంటేటివ్ పీస్ ఆఫ్ రైటింగ్ అని చెప్పి క్లియర్ గా వాడి ఎక్స్పెక్టేషన్స్ కూడా క్లియర్ గా మెన్షన్ చేశాడు ఏపీపీఎస్సీ లో. బట్ వై దే ఆర్ యాక్చువల్లీ స్కోరింగ్ ద లెస్? బికాస్ యూపీఎస్సీలో చాలా బాగా స్కోర్ చేస్తున్నారు, అరౌండ్ 100 marks అలా స్కోర్ చేస్తున్నారు. ఏపీపీఎస్సీలో వచ్చేసరికి 50-60 స్కోర్ చేస్తున్నారు. ఐ థింక్ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దట్ అని? యా, మనకి జనరల్ ఎస్సే సిమిలర్ గా ఉంది యూపీఎస్సీ ప్యాటర్న్ కి. సిమిలర్ గా ఉన్నప్పటికీ ద ఓన్లీ స్పెసిఫిక్ చేంజెస్ ఏంటంటే ఈవెన్ దో యూ అచీవ్ మోర్ మార్క్స్ ఇన్
యూపీఎస్సి ఇక్కడ తక్కువ రావడానికి ద ఓన్లీ రీజన్ ఈజ్ ఇందులో మనకి 3 ఎస్ఎస్ ఉన్నాయి అండ్ యూపీఎస్ఎల్ అయితే 2 ఎస్ఎస్ ఉంటాయి. ఇందులో 3 ఎస్ఎస్ కూడా మనం 3 ఎస్ఎస్ ఉన్నప్పుడు ఆల్ 3 ఎస్ఎస్ లో ఎక్కడో ఒక దగ్గర మనకి ఓవర్లాపింగ్ కంటెంట్ ఎక్కువ వచ్చేస్తుంది బికాస్ యూ హ్యావ్ టు చూస్ ద టాపిక్స్ వైజ్లీ అండ్ 3 టాపిక్స్ ఉన్నాయి కాబట్టి నేనైతే పర్సనల్ గా ఏం చేశానంటే ఆల్ ద 3 టాపిక్స్ షుడ్ బి వెరీ వెరీ డిఫరెంట్. ఎగ్జామినర్ చదివినప్పుడు ఆ ఎస్ఏస్ ని ఈ షుడ్ నెవర్ ఫీల్ దట్ సమ్ కంటెంట్ ఈస్ రిపిటేటివ్. సో స్పెసిఫిక్ గా మనం ఫస్ట్ ఎస్ఏ చూస్ చేసుకుని సెకండ్ ఎస్ఏ తర్వాత థర్డ్ చూస్ చేసుకునేటప్పుడు ఆల్ 3 ఎస్ఎస్ సెపరేట్ గా అంటే చాలా డిఫరెంట్ గా ఉండేలా చూస్ చేసుకోవాలి. దట్ ఈ ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ థింగ్ ఈస్ యూ షుడ్ ఫోకస్ ఆన్ ఆల్ ద 3 ఎస్ఏస్. ఎట్లా అంటే కొంతమంది ఫస్ట్ ఎస్ఏ బాగా రాసేసి సెకండ్ అండ్ థర్డ్ లో కాంప్రమైజ్ అయిపోతారు, ఆర్ 2 ఎస్ఎస్ బాగా రాసి థర్డ్ లో కాంప్రమైజ్ అవుతారు. బట్ యూ షుడ్ కీప్ ఇన్ మైండ్ దట్ ఆల్ 3 ఎస్ఎస్ మనల్ని ఇవాల్యుయేట్ చేస్తుంది కాబట్టి అన్నిటికీ కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అండ్ థర్డ్ పాయింట్ ఐ వాంట్ స్పెసిఫిక్లీ సే అబౌట్ ఎస్ఏస్ ఒక ఎస్ఏ కానీ మనం ఇంట్రడక్షన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అన్ ఎస్ఏ. సో ఫస్ట్ ఎస్ఏకి ఇంట్రడక్షన్ ఒకవేళ కోట్ తో ఇచ్చామనుకోండి, జస్ట్ ప్రాక్టీస్ దిస్ మెథడ్. సెకండ్ ఎస్ఏలో యూ షుడ్ నాట్ యూజ్ ద కోట్ మెథడ్, యూ కెన్ యూజ్ సమ్ అదర్ మెథడ్, సమ్ ఎనెక్డోట్ అట్లా పెట్టుకోవచ్చు. అండ్ థర్డ్ ఎస్ఏకి వచ్చేసరికి మనం పోయం అట్లా ఏదైనా లేకపోతే ఒక స్టోరీ లాగా అట్లా రాసుకుని ఆల్ 3 ఎస్ఏస్ కి ఒక డిఫరెంట్ ఇంట్రడక్షన్ లాంటిది ఇస్తే దట్ విల్ గివ్ మోర్ మార్క్స్ ఇన్ ఎస్ఏస్. ఓకే, సో మీరు ఆల్రెడీ మెన్షన్ చేశారు మెయిన్లీ ఫస్ట్ ఎస్ఏ బాగా రాస్తారు, నెక్స్ట్ 2 ఎస్ఏస్ బాగా రాయాలని. సేమ్ టెంపో మీరు ఒకసారి కాదు 2 సార్లు మేనేజ్ చేశారు. సేమ్ టెంపో 2 ఎగ్జామ్స్ లో మేనేజ్ చేశారు. హౌ డిడ్ యూ మేనేజ్ ద సేమ్ టెంపో త్రూ అవుట్ ద 3 అవర్స్? 3 అవర్స్ ఎలా మెయింటైన్ చేశారు ఆ టెంపో? నేను ఆ ఎస్ఏకి ఏంటంటే ఐ యూస్ టు మేక్ షూర్ దట్ ఆల్ 3 ఎస్ఏస్ నేను ఫినిష్ చేయాలి, ఆల్ 3 ఎస్ఏస్ కి ఈక్వల్ టైం ఇవ్వాలి. అండ్ ఆల్ 3 ఎస్ఏస్ కి సపోజ్ ఫస్ట్ ఎస్ఏకి ఐ రైట్ 8 to 9 pages. Second essay also I should maintain 8 to 9 pages. Like some people say that quality matters, but sometimes quantity do matters. సో ఫస్ట్ ఎస్ఏకి ఎన్ని పేపర్స్ రాస్తాము, సెకండ్ థర్డ్ కూడా అదే విధంగా రాసేలాగా మేనేజ్ చేసుకుంటే ఐ థింక్ దట్ విల్ వర్క్అవుట్ ఇన్ ఎస్ఏ. స్టూడెంట్స్ హూ హ్యావ్ అటెండెడ్ ద సెషన్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్గా చాట్లో మెన్షన్ చేయండి. ఎప్పుడైతే నార్మల్ సెషన్ అయిపోతుందో, ఏవైతే మేము కలెక్ట్ చేసిన క్వశ్చన్స్ ఉంటాయో ఆ క్వశ్చన్స్ అయిపోతాయో, దెన్ యూ కెన్ యాక్చువల్లీ ఆస్క్ యువర్ క్వశ్చన్. ఎవరైతే ఉన్నారో మీరు చాట్లో క్లియర్గా మీ మెసేజ్ చేయండి మీ క్వశ్చన్ అనేది. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్ సార్, మీకు 3 టాపిక్స్ ఇచ్చారు. 3 టాపిక్స్లో ఏపీ స్పెసిఫిక్ అంటే ఎవరు? నార్మల్ ఒక ఎస్ఏ టాపిక్ ఇస్తే దానికి ఏపీ రిలేటెడ్గా కూడా రాయాలి, అది వన్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఇస్ రిఫ్లెక్టివ్ ఎస్ఎస్. ఇప్పుడు రిఫ్లెక్టివ్ ఎస్ఎస్ అనేవి కొంచెం చాలా హార్డ్ అయిపోయినాయి. ఆ రిఫ్లెక్టివ్ ఎస్ఎస్ ఏ రకంగా టచ్ చేశారు మీరు? ఒకటి ఏంటంటే ఇట్ ఈస్ వెరీ వెరీ ఆస్పిరెంట్ స్పెసిఫిక్, అంటే మన ఇండివిజువల్ బేసిస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బికాస్ సమ్ పీపుల్ ఆర్ వెరీ గుడ్ అట్ రైటింగ్, వెరీ గుడ్ అట్ ఆర్టికులేటింగ్. సో వాళ్ళకి రిఫ్లెక్టివ్ ఎస్ఎస్, కోట్ బేస్డ్ టాపిక్స్ అట్లాంటి వాటికి ఎస్ఎస్ రాయడానికి చాలా ప్రావీణ్యం సంపాదించి ఉంటారు. దట్ విల్ గివ్ దమ్ మోర్ మార్క్స్. కానీ కొంతమందికి ఏంటంటే ఆల్రెడీ ఒక ఫార్డర్ టాపిక్, ఇప్పుడు ఎస్ఏలో మనకి బాగా వర్కౌట్ అవ్వాలి, మంచి మార్క్స్ రావాలంటే బిఫోర్ హ్యాండ్ గానే మనకి కొన్ని ఫార్డర్ టాపిక్స్ ఉంటాయి, వెరీ వెరీ పివటల్ టాపిక్స్ ఉంటాయి, లైక్ ఎడ్యుకేషన్, హెల్త్. అవన్నీ ఆ టాపిక్స్ మనం మాత్రమే చూస్ చేసుకుని దానికి ఆల్రెడీ ఎస్ఏ స్పెసిఫిక్ నోట్స్ చేసుకోవాలి. అప్పుడు ఎగ్జామ్ లో ఏ విధంగా అయితే మనకి క్వశ్చన్ అడుగుతాడో దాన్ని మనం అడాప్ట్ చేసుకుని మాడిఫై చేసుకుని మనం రాసుకోవచ్చు. సో వన్ థింగ్ ఇస్ రిఫ్లెక్టివ్ ఎస్ఏస్ అవాయిడ్ చేయండి. బట్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ గో అదర్ దాన్ టు రైట్ ద రిఫ్లెక్టివ్ ఎస్ఏ, దాంట్లో ఏంటంటే కోడ్ బేస్డ్ ఉన్నప్పుడు లేకపోతే మనకి ఒక టాపిక్ కూడా ఉంది సిలబస్ లో, సివిక్ అవేర్నెస్, అట్లాంటి టాపిక్స్ కూడా ఉన్నాయి. సో అట్లాంటి టాపిక్స్ కి చాలా డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది కాబట్టి అందరికి యాక్సెప్టబుల్ గా ఉండే, అంటే అందరూ యాక్సెప్ట్ చేసే పాయింట్స్ రాయడమే చాలా వరకు అందులో రిఫ్లెక్టివ్ ఎస్ఏస్ లో చాలా వరకు మనకి కంటెంట్ తక్కువ ఉన్నా కూడా మార్క్స్ ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది. సో నెక్స్ట్ థింగ్ సార్, జనరల్ ఎస్ఏ కనే కాదు, ఈవెన్ జనరల్ స్టడీస్ ఆన్సర్స్ కూడా లాంగ్వేజ్ యాక్చువల్లీ మ్యాటర్స్. మనకి చాలా మంది ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా నాట్ ఓన్లీ ద యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ హూ ఆర్ రైటింగ్ ద గ్రూప్ 1, ద గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ కూడా నార్మల్ కొంతమంది గ్రూప్ 1 అనేది రాయడానికి ట్రై చేస్తారు. వాళ్ళకి కంప్లీట్ కంటెంట్ ఉంటుంది కానీ లాంగ్వేజ్ అనేది ఉండట్లేదు. ఇప్పుడు ఈ లాంగ్వేజ్ని ఏ రకంగా డెవలప్ చేయాలి? ఎందుకంటే ఈవెన్ క్లాసెస్లో కూడా చూస్తున్నాను, వాళ్ళ దగ్గర మంచి మంచి కంటెంట్ ఉంటుంది, బట్ దే ఆర్ నాట్ కీపింగ్ ఇట్ దట్ ఆన్ పేపర్. సో ఈ లాంగ్వేజ్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి?
ఐ జస్ట్ వాంట్ మేక్ ఇట్ లైట్. ఏంటంటే ఒక సినిమాలో కూడా ఒక డైలాగ్ ఉంటుంది, అందరూ ప్రిపేర్ అవుతారు బట్ ఎగ్జామ్ లో ఎవరు రాస్తే వాడే టాపర్. సో మనకి ఎంత కంటెంట్ ఉందో ఎగ్జామినర్ కి తెలియదు. ద ఓన్లీ థింగ్ హీ నోస్ ఇస్ దట్ మనం ఏదైతే రాసామో పేపర్ లో అదే అతని ముందు కనిపిస్తుంది ఎగ్జామినర్. ఆ ఇన్విజిలేటర్ కి అంటే ఐ మీన్ ద ఎగ్జామినర్ ఎవరైతే కరెక్ట్ చేస్తున్నారో ఆ పేపర్స్, అతనికి మన లోపల ఉన్న కంటెంట్ తెలీదు, మనకు వచ్చిన భాష తెలీదు, మనలో ఉన్న ప్రావీణ్యం తెలీదు. ఇవన్నీ కూడా తెలియని విషయాలు. కానీ ద ఓన్లీ థింగ్ అల్టిమేట్లీ మ్యాటర్స్ ఇస్ హౌ యూ ఎక్స్ప్రెస్, హౌ యూ ఆర్టికులేట్ యువర్ ఇమోషన్స్, హౌ యూ ఆర్టికులేట్ యువర్ కంటెంట్ ఆన్ ద ఫైనల్ డే ఇన్ దట్ పేపర్. సో మనం ఏం చేయాలంటే లాంగ్వేజ్ ఏదో ఫ్లారీ లాంగ్వేజ్ రాయాల్సిన పని లేదు. ఇన్ మై ఒపీనియన్, నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, లాంగ్వేజ్ కెన్ బి వెరీ వెరీ సింపుల్ గా ఉండి బట్ ఇట్ షుడ్ బి వెరీ అట్రాక్టివ్. అదొక్కటి మీరు మైండ్ లో పెట్టుకోవాలి. సింపుల్ గా రాయండి బట్ ఇట్ షుడ్ బి క్యాచీ ఆర్ ఇట్ షుడ్ బి ఇంప్రెసింగ్ ద ఎగ్జామినర్. దట్స్ ఆల్. Okay, sir. Right. Moving on from general essay. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ సార్. ఏపీ హిస్టరీ కావచ్చు, ఏపీ ఎకానమీ, ఏపీ జాగ్రఫీ, అసలు ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యారు అండ్ సోర్సెస్ అంటే ఏ రకమైన సోర్సెస్ అనేవి మీకు హెల్ప్ అయ్యాయి? చాలా వరకు ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ కంటెంట్ అనేది యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కి అయితే చాలా కొత్తగా ఉంటుంది. బికాజ్ ఐ స్టడీడ్ ఫర్ యూపీఎస్సీ. సడన్ గా ఏపీఎస్సీ ఎగ్జామ్స్ రాసేటప్పుడు మనకి ఏపీ కంటెంట్ అనేది దొరకదు. ఫస్ట్ వీ డోంట్ నో ద సోర్సెస్ ఆల్సో. కానీ ఏం చేయాలంటే ఏపీ స్పెసిఫిక్ గా ఏదైతే సిలబస్ లో ఉందో ఆ సిలబస్ ని ఫస్ట్ ఒక ప్రింట్అవుట్ లాగా తీసుకోండి. తీసుకున్న తర్వాత మనం చూసుకుంటే కొన్ని పేపర్స్ లో ఎకానమీ అట్లాంటి పేపర్స్ లో ఇఫ్ యూ హ్యావ్ పేపర్ 4 ఎకానమీ, there are 12 chapters in that. 6 chapters cater to AP and 6 chapters cater to Indian. బట్ ద ఓన్లీ మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఇండియన్ లో ఏదైతే సబ్ హెడ్ ఉందో ఆ ఏపీ కూడా అదే సబ్ హెడ్ ఉంది. సో మోస్ట్ ఆఫ్ యువర్ ఇండియన్ ఎకానమీ కంటెంట్ ఆర్ ఇండియన్ స్పెసిఫిక్ కంటెంట్ ఫర్ ఎనీ సబ్జెక్ట్ అది మనకి ఏపీలో యూజ్ అవుతుంది. అన్లెస్ ఏపీ హిస్టరీ అట్లాంటి సెపరేట్ స్పెసిఫిక్ వెరీ వెరీ స్పెసిఫిక్ పార్ట్స్ మాత్రం మనం సెపరేట్ గా బుక్స్ చదువుకోవాలి. నేనైతే కొన్ని ఏపీ స్పెసిఫిక్ అయిన దానికి మార్కెట్ లో ఏదైతే మెటీరియల్ ఉందో దాని వెరీ ఫేమస్ బుక్స్ ఉంటాయి, ఆ బుక్స్ తీసుకొని చదవడం జరిగింది. దానికి నోట్స్ చేసుకుంటే మనకి ఫైనల్ గా ఏపీ స్పెసిఫిక్ కూడా మనం తయారుగా ఉంటాం. ఓకే. సో ఏపీ స్పెసిఫిక్ దానికి ఏంటి అంటే మీకు స్కేర్స్డ్ మెటీరియల్ ఉంది బయట, దానికి నోట్స్ ఎంత బాగా ఉంటే మీకు అంత హెల్ప్ అవుతుంది. అందుకే ఈవెన్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ క్లాసెస్లో కూడా నోట్స్కి అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నామంటే ఏపీ రిలేటెడ్ కానీ ఆర్ తెలంగాణ రిలేటెడ్ కానీ బయట కంటెంట్ అనేది స్కేర్స్డ్ ఉంది దానికోసం. అండ్ నెక్స్ట్ మీరు ఆల్రెడీ చెప్పారు సార్, ఇప్పుడు ఎకానమీకి సంబంధించి కొన్ని ఏపీ టాపిక్స్, ఇండియా టాపిక్స్ ఉండి దానికి తగ్గట్టు ఏపీ టాపిక్స్ ఇలా ఉంటున్నాయని. అండ్ ఇది ఎకానమీ అనేది డైనమిక్, ఎస్ వీ కెన్ యాక్చువల్లీ రిలేట్ ఇట్ విత్ వన్ టాపిక్ విత్ ద అదర్. హిస్టరీ వచ్చేసరికి పేపర్ 2 హిస్టరీలో ప్రతి టాపిక్ మనకి గుర్తుండాలి, అండ్ గుర్తుండడమే కదా ఆ ఫ్యాక్టరీని అనలైజ్ చేయాలి ఎగ్జామ్లో. సో హౌ డిడ్ యూ మేనేజ్ హిస్టరీ? ఎందుకంటే హిస్టరీ అనేది అందరూ కూడా హిస్టరీ అనేది చాలా ఎంత చదివినా మళ్ళీ గుర్తుండట్లేదు, మళ్ళీ చదువుతారు. ఎన్ని రీజన్స్ చేసినా హిస్టరీ గుర్తుండదు. హౌ డిడ్ యూ మేనేజ్ దట్? మనకి హిస్టరీ నేను ఎందుకు ఫస్ట్ సిలబస్ మీద ఎక్కువ స్ట్రెస్ చేశాను అనేది ఇప్పుడు అర్థమవుతుంది మీకు. హిస్టరీ రిలేటెడ్ లో చాలా హ్యూజ్ సిలబస్ ఉన్నప్పటికీ మనకు ఒక లివే ఉంది అందులో. ఏంటంటే హిస్టరీలో మనం చూసుకుంటే కొన్ని పార్ట్స్, అంటే ఇప్పుడు సపోజ్ అక్కడ నెంబరింగ్ చేసి కూడా ఉన్నాయి. కొన్ని ఏంటంటే మనకి కొన్ని టాపిక్స్ లో కొన్ని డిఫరెంట్, అంటే అన్ని టాపిక్స్ ఇంపార్టెంట్ కాదు అక్కడ. సపోజ్ ఇఫ్ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏపీ హిస్టరీ, కొన్ని కింగ్డమ్స్ ఇంపార్టెంట్. లైక్ ఇఫ్ ఇట్స్ 3 ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూస్తే మీకు అర్థమవుతుంది ఏంటంటే సమ్ కింగ్డమ్స్ లైక్ శాతవాహనాస్, సమ్ కింగ్డమ్స్ లైక్ కాకతీయాస్ ఆర్ కళ్యాణి చాళుక్యాస్, అట్లా వెరీ స్పెసిఫిక్ కొన్ని కింగ్డమ్సే చదవాలి. అట్లా వాటిలోనే క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. యూ కెన్ యాంటిసిపేట్ ద క్వశ్చన్ ఆల్సో. అంటే మనకి గుర్తుండట్లేదు అని ఇందాక వెంకటేష్ గారు అన్నారు. బట్ ఏం చేయాలంటే దానికి ద ఓన్లీ సొల్యూషన్ ఈస్ యూ షుడ్ టేక్ దట్ సబ్ టాపిక్. ఆ సబ్ టాపిక్ లో 10 మార్కర్ క్వశ్చన్ ఏ విధంగా వస్తే అది ముందే యాంటిసిపేట్ చేసి మీరు పేపర్స్ మళ్ళీ చూడాలి, ప్రీవియస్ ఇయర్ పేపర్స్. దట్ షుడ్ బి ద హోలీ గ్రేల్. ఎందుకంటే మనకి క్వశ్చన్ ఏ విధంగా ఫ్రేమ్ చేసినాడు ఏపీఎస్సీ గ్రూప్ 1 లో ఫలానా సబ్ టాపిక్ శాతవాహనాస్ లో ఏ విధంగా క్వశ్చన్ స్పెసిఫిక్ గా ఇస్తున్నాడో చూసి తర్వాత మీరు నోట్స్ చేసుకుంటే ఆటోమేటిక్ గా 2-3 టైమ్స్ రివైజ్ చేస్తే అది గుర్తుంటుంది. అండ్ హిస్టరీలో మనకి ప్రతి క్వశ్చన్ కి కూడా మనకి చాయిస్ ఉంది.
సో ఆ చాయిస్ లో కొన్ని కొన్ని వెరీ ఫ్రింజ్ టాపిక్స్ లాంటివి అట్లా ఏవైతే కొన్ని కింగ్డమ్స్ ఉన్నాయో, రెడ్డి కింగ్డమ్స్, కొన్ని కొన్ని ఇంపార్టెంట్ కాని టాపిక్స్ మనకి కొన్నిసార్లు ఆ ఆప్షనల్ ఏదైతే మనకి ఒక చాయిస్ ఉందో ఆ చాయిస్ క్వశ్చన్ లో పోయే ఆస్కారం ఉంటుంది. కనుక మనం ఏం చేస్తామంటే వెరీ వెరీ తక్కువ టాపిక్స్ ప్రిపేర్ అయినా మనం ఫైనల్ గా ఆ 5 క్వశ్చన్స్ ఏవైతే హిస్టరీలో ఉన్నాయో నా ఆన్సర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, రైట్. నేను మీకు డిస్ప్లే చేస్తున్నాను, సిలబస్ కనిపిస్తుందా సార్? యా యా సో వీటిలో ఏంటి అంటే రమణమూర్తి గారు చెప్పినట్టు శాలంకాయనస్, రేనాటి చోళాస్, సో ఇలా ఏవైతే చాలా నిషే కింగ్డమ్స్ ఉన్నాయో ఆ నిషే కింగ్డమ్ క్వశ్చన్స్ అనేవి మనకి హ్యూజ్ కంటెంట్ అనేది దొరకదు. ఎప్పుడైతే అలాంటి నిషే క్వశ్చన్స్ వస్తాయో మేక్ షూర్ దట్ అది మోర్ ఆర్ లెస్ చాయిస్ లో పోయేది. ఎందుకంటే ఒకటి హ్యూజ్ పాపులర్ బేస్డ్ క్వశ్చన్ ఇస్తారు, ఇంకొకటి ఏమో చాయిస్ బేస్డ్ క్వశ్చన్ ఇస్తారు. సో అప్పుడు ఏంటంటే మీరు ఆ టాపిక్స్ అన్ని చాయిస్ లో పోయేటట్టు యూ కెన్ యాక్చువల్లీ ప్రిఫర్ ఇట్. అండ్ సెకండ్ థింగ్ సార్, ఇక్కడ అంతా కూడా మనకి అడ్మినిస్ట్రేషన్ గురించి అడగట్లేదు, అక్కడ మొత్తం కూడా కల్చర్ గురించి అడుగుతుంది. కల్చర్ మీద ఎక్కువ సిగ్నిఫికెన్స్ ఉంది. అండ్ దట్ టు కంటిన్యూటీ ఆఫ్ కల్చర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఈ కంటిన్యూటీ ఆఫ్ కల్చర్ది మనం ఏ రకంగా నోట్స్ చేసుకోవాలి, కల్చరల్ కంటిన్యూటీ కానీ. మనకి కింగ్డమ్ అనేసరికి వార్స్ అవన్నీ ఉంటాయి. బట్ ద ఓన్లీ థింగ్ విచ్ ఎనీ ఎగ్జామినర్, ఎనీ ఏపీఎస్సి, బీఎట్ ఏపీఎస్సి ఆర్ యూపీఎస్సి, బోత్ ద ఆర్గనైజేషన్స్ ఆర్ ఫోకసింగ్ ఆన్ కల్చరల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద కింగ్డమ్స్. సో కల్చర్ లో కూడా మనకి డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి. కల్చర్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ వెరీ వెరీ అంబ్రిలా లైక్ వర్డ్. ఆ కల్చర్ లో చాలా వరకు వాళ్ళ యొక్క లిటరేచర్ ఉండొచ్చు, వాళ్ళ యొక్క వాట్ టు సే సొసైటీ ఉండొచ్చు, సొసైటల్ కండిషన్స్ ఉండొచ్చు. సో ఆ కల్చర్ ని మనం తీసుకొని డిఫరెంట్ పార్ట్స్ కింద సబ్ క్లాసిఫై చేసుకొని ఆ పార్ట్స్ కి మనం ఒక 5 మార్కర్ అట్లా ఒక 5.6 పాయింట్స్ స్పెసిఫిక్ గా సొసైటీకి ఒక 6 పాయింట్స్, అలాగే వాళ్ళ లాంగ్వేజ్ కి ఒక 6 పాయింట్స్, లిటరేచర్ కి ఒక 6 పాయింట్స్ అట్లా మనం చేసుకోగలిగితే తర్వాత ఫైనల్ గా మనకి లిటరేచర్ బేస్డ్ 10 మార్కర్ అడిగినా కూడా మనం ఈ 6 పాయింట్స్ ని ఎక్స్పాండ్ చేసుకుని 10 మార్కర్ లా రాసుకోవచ్చు. రైట్. సో మెయిన్లీ ఏంటంటే మీరు కల్చర్ అనేసరికి లెట్స్ సే ఆర్ట్ ఉంది, ఆర్ట్ లో డిఫరెంట్ టైప్స్ పెయింటింగ్స్ ఉంటుంది, మ్యూజిక్ ఉంటుంది. సో ఒక్కొక్క దాంట్లో మినిమం 5 పాయింట్స్. అందుకే నోట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు కల్చర్ మొత్తం చదివినా మీకు ఏది గుర్తుండదు. వెన్ యూ రైట్ ద నోట్స్ ఒక్కొక్క దానికి ఒక 6 పాయింట్స్ నోట్స్ అనేది రాసుకోండి. ప్రతి ఒక్క దానికి నోట్స్ ఉండాలి. ఈవెన్ రమణమూర్తి గారు కూడా ఇప్పుడు ఇంకో నెక్స్ట్ దాంట్లో లాస్ట్ టైం చెప్పారు, ఇంకొకసారి కూడా చెప్తారు. లాస్ట్ టైం సార్ చెప్పిందే ఏంటి అంటే ప్రతి ఎకానమీలో ప్రతి టాపిక్ కానీ ఆర్ హిస్టరీలో ప్రతి టాపిక్ కానీ వాళ్ళు నోట్స్ రాసుకున్నారు. వాట్ ఈస్ ఇట్, కాజెస్ ఏంటి, కంటెక్స్ట్ ఏంటి, కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఇలా ఎప్పుడైతే మీరు నోట్స్ రాసుకుంటారో దెన్ దట్ విల్ హెల్ప్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్ అండి, పేపర్ 3లో ఈవెన్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది అసలు ఇష్యూ అనేది. ఎథిక్స్ ఉంటుంది, గవర్నెన్స్ ఉంటుంది, లా ఉంటుంది, సొసైటీ ఉంటుంది. ఆ తర్వాత పేపర్ 5లోకి వచ్చేసరికి ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఇవన్నీ కూడా దీస్ ఆర్ నాట్ ద పిల్లర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఇవన్నీ కూడా సప్లిమెంటరీ సబ్జెక్ట్స్ గా ట్రీట్ చేస్తారు. చాలాసార్లు ఏంటంటే హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ ఈ 4 టచ్ చేస్తారు. ఈ 5 సబ్జెక్ట్స్ అనేవి దే హ్యావ్ 50% ఆఫ్ ద వెయిటేజ్. సో ఇది చాలా మంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. సో హౌ డిడ్ యూ టేక్ కేర్ ఆఫ్ దీస్ సబ్జెక్ట్స్? ఎలా ఈ 5 సబ్జెక్ట్స్ కేర్ తీసుకున్నారు? మనకి ఈ పేపర్ లో చూసుకుంటే మనకి టాపిక్స్ ఎక్కువ ఉన్నాయి, సబ్జెక్ట్స్ ఆల్సో కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. బట్ యూ షుడ్ థింక్ ఫ్రమ్ ఏ ఎగ్జామినర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు చూసుకుంటే మనకి పాలిటీ ఉంది, నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ ఉంది, నెక్స్ట్ గవర్నెన్స్ అండ్ పబాడ్, ఆ 2 కూడా ఒక దాంట్లో ఉన్నాయి. ఇంకొక 4th థింగ్ ఏంటంటే లా, 5th థింగ్ ఎథిక్స్. సో 5 పార్ట్స్ ఉన్నాయి ఈ పేపర్ లో. ఆ 5 పార్ట్స్ లో కూడా యూ షుడ్ థింక్ ఫైనల్లీ ఎట్లా వస్తాయి ఎగ్జామ్స్ లో. మనకు ఒక 5 క్వశ్చన్స్ పర్టికులర్ సబ్జెక్ట్ నుంచి నేను చూశాను. ఒక 3 ఇయర్స్ పేపర్ చూస్తే మీకే అర్థమైపోతుంది. అది ఏంటంటే పాలిటీ బేస్డ్ 5 క్వశ్చన్సే వస్తాయి. దెన్ యువర్ అంటే పాలిటీ ప్లస్ కాన్స్టిట్యూషన్ 5 క్వశ్చన్స్, పబ్యాడ్ ప్లస్ గవర్నెన్స్ 5 క్వశ్చన్స్, ఇంకొక 5 క్వశ్చన్స్ లా ప్లస్ ఎథిక్స్. వీటిని మనం ఫస్టే సబ్ డివైడ్ చేసుకొని ఆ ప్రిపరేషన్ మనం టాపిక్స్ ఐడెంటిఫై చేసుకొని ఈ 5 క్వశ్చన్స్ కి ఏ విధంగా ఒక 10-15 టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ రాగలి, ఆ 10-15 టాపిక్స్ కి నోట్స్ చేసుకోండి. తర్వాత ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నా మనం ఫైనల్ గా నోట్స్ చేసుకునేది డివిజన్ అయిన తర్వాత చేసుకుంటాం కాబట్టి మనకి రివిజన్ ఈజీ ఉంటుంది అండ్ ఈచ్ ఆఫ్ ద పార్ట్స్ లో మనం స్కోర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో రమణమూర్తి గారు చెప్పినట్టు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ఈ పర్టికులర్ టాపిక్స్ కి చాలా యూజ్ అవుతాయి. ఎందుకంటే దీస్ ఆర్ ద వ్యాస్ట్ టాపిక్స్. కానీ ఏంటంటే మన వాళ్ళు అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు. కానీ ఎప్పుడంటే మీకు ఏపీఎస్సి తీసుకుంటే 2016 రీ ఎగ్జామ్ ఉంది, 17 ఎగ్జామ్ ఉంది, 2020 మెయిన్స్ ఎగ్జామ్, 22 మెయిన్స్ ఎగ్జామ్, 23 మెయిన్స్ ఎగ్జామ్, 25 మెయిన్స్ ఎగ్జామ్, అంటే అరౌండ్ 5 to 6 ఎగ్జామ్స్ ఉన్నాయి మీకు.
అంటే యూ హ్యావ్ ఎ యాంపుల్ బంచ్ ఆఫ్ మెయిన్స్ క్వశ్చన్స్ అనమాట. అవి క్వశ్చన్స్ తీసుకున్నప్పుడు ట్రెండ్స్ అనేవి ఈజీగా అర్థమైపోతాయి. ఆ ట్రెండ్స్ నుంచి మీరు నోట్స్ చేసుకోవచ్చు. రైట్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద ఎకానమీ. సార్ ఎకానమీ అంటే ఒక రోజు ఒక టాపిక్ ఉంటే నెక్స్ట్ ఇమీడియట్ గా మారిపోతుంది. సచ్ ఎ డైనమిక్ టాపిక్ దట్ ఈస్. ఆ డైనమిక్ టాపిక్ ది మీరు నోట్స్ చేసుకున్నా సరే ఏ రకంగా హెల్ప్ అయింది. బికాస్ నోట్స్ అనేది చాలా ఓన్లీ 60% మాత్రమే హెల్ప్ అవుతుంది. అంత డైనమిజం ఎలా మీరు తట్టుకున్నారు? యా, ఫోర్త్ పేపర్, ఈవెన్ ఫిఫ్త్ పేపర్ ఫర్ దట్ మ్యాటర్, ఫోర్త్ పేపర్ లో ఉన్న ఎకానమీ ఏదైతే ఇండియన్ ఎకానమీ అలాగే ఏపీ ఎకానమీ ఉందో, ఇదంతా ఎకానమీ ఇట్ సెల్ఫ్ ఇస్ అ వెరీ వెరీ డైనమిక్ అండ్ కరెంట్ ఓరియంటెడ్ సబ్జెక్ట్. కానీ లైక్స్ బికాస్ కరెంట్ అఫైర్స్ ఆర్ వెరీ వెరీ వాట్ ఇస్ ఎఫిమరల్, అంటే చేంజ్ అవుతున్నాయి. బట్ ద థింగ్ ఇస్ కంటెంట్, ద బేసిక్ కోర్ విల్ నెవర్ చేంజ్. మనకి చూసుకున్నా కూడా ఆ 12 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, ఫస్ట్ టాపిక్ ఇస్ మేజర్ ఛాలెంజెస్ ఇన్ ది ఇండియన్ ఎకానమీ. అది తప్ప మిగతా టాపిక్స్ అన్ని చూసుకుంటే మనకి ఒకటి ఇండియన్ ఉంటుంది, ఒకటి ఏపీ స్పెసిఫిక్ ఉంటుంది. ద ఓన్లీ థింగ్ ఐ ఫాలోడ్ ఇన్ ఎకానమీ, నాకు మార్క్స్ కూడా ఎకానమీలో చాలా ఎక్కువ వచ్చాయి, 96, అరౌండ్ 96 ఐ గాట్. ఎకానమీలో ఏం చేశానంటే, ఈవెన్ ఇన్ ఇండియన్ టాపిక్స్ ఆల్సో మన ఏపీ కంటెంట్ ని కూడా మనం అందు జోడించి ఆన్సర్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్, టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎడ్యుకేషన్ సెక్టర్. మనం ఇండియన్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్ సో మచ్ ఎ లాట్ ఇన్ ఇండియన్ ఎడ్యుకేషన్ సెక్టర్. సో ఆ ఎడ్యుకేషన్ సెక్టర్ లో ఏదైతే ఆన్సర్ అడిగాడో ఆ ఆన్సర్ రాసిన తర్వాత లాస్ట్ లో ఒక 3 పాయింట్స్ 2 పాయింట్స్, ఇఫ్ యూఆర్ రైటింగ్ సపోర్ట్ 10 పాయింట్స్ ఆర్ 12 పాయింట్స్, 6 పాయింట్స్ ఇండియన్ రాసేసిన తర్వాత అడగకపోయినా కూడా లాస్ట్ లో ఒక 3 పాయింట్స్ మనం ఏపీ స్పెసిఫిక్ కంటెంట్, ఇండియా అంటే ఇండియన్ గవర్నమెంట్ ఏ విధంగా స్కీమ్స్ అవన్నీ పెడతామో ఏపీ గవర్నమెంట్ చేసే ఎడ్యుకేషన్ రిలేటెడ్ స్కీమ్స్ కూడా మనం జోడిస్తే, because ultimately it is an APPSC exam, the examiner will be from our state itself, most of the cases. So he'll get a feel that okay, this guy has written for state related subject also, he has given examples అని ఒక ఇంప్రెషన్ ఏర్పడి మనకి ఎక్కువ మార్క్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, రైట్. సో ఇక్కడ ఎకానమీలో మాత్రం ఖచ్చితంగా ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అని ఉండాలి. ఇండియా జీడిపి ఎంత, ఏపీ జిఎస్డిపి ఎంత, ఇండియా ఇన్ఫ్లేషన్ ఎంత, ఏపీలో ఇన్ఫ్లేషన్ ఎంత, ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమున్నాయి, ఏపీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమున్నాయి. సో ఎప్పుడైనా మీరు నోట్స్ చేసుకున్నప్పుడు మేక్ షూర్ దట్ యూ రైట్ ద ఇండియన్ టాపిక్ అండ్ ఏపీ టాపిక్, ఇండియన్ టాపిక్ అండ్ ఏపీ టాపిక్. గ్రేట్ సజెషన్ సార్ అది. సో దానివల్ల ఏంటంటే ఈజీగా గుర్తుంటుంది కూడా అండ్ ఇంప్లై చేసుకున్నప్పుడు. నౌ కమింగ్ టు ద సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ బయోటెక్నాలజీ టాపిక్ సార్. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ అందరు రాసేస్తున్నారు, బట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంత రాసినా మార్క్స్ రావు. ఈవెన్ మొత్తం 15 క్వశ్చన్స్ రాసినా 50 మార్క్స్ వస్తున్నాయి అక్కడ. సో అది ఎందుకు అంటారు? అంటే వేర్ డిడ్ యూ డూ ద రైట్ థింగ్? ఎందుకంటే ఎకానమీలో కూడా మీకు హైయెస్ట్ స్కోర్ ఉంది, అరౌండ్ 95 మార్క్స్ ఉన్నాయి మీకు. యా, సైన్స్ అండ్ టెక్ ఆల్సో గాట్ 96 మార్క్స్. ఇందులో ఓన్లీ రీజన్ ఈస్ సైన్స్ అండ్ టెక్ మనకి సిలబస్ వైజ్ గా వాస్ట్ గా కనిపించినా కూడా వెన్ యూ టేక్ ఇట్ ఇన్ టు పార్ట్స్, 9 పార్ట్సే ఉన్నాయి సైన్స్ అండ్ టెక్ లో. ఇఫ్ ఐ రిమెంబర్ వివిడ్లీ 9 పార్ట్స్ అండ్ 9th పార్ట్ ఈస్ ఐపీఆర్, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. అదొక్కటి తీసేస్తే మిగతా 8 పార్ట్స్ కూడా ఏంటంటే చాలా చాలా తక్కువ స్కోప్ ఉంది క్వశ్చన్స్. సపోజ్ ఒక ఫస్ట్ పార్ట్ తీసుకుంటే ఏదైతే వెరీ వెరీ జనరల్ టర్మ్స్ ఉంటాయి అందులో. సపోజ్ మీరు ఒక 3 ఇయర్స్ పేపర్ చూసుకుంటే ఒకసారి ఇస్రో అడిగాడు, ఒకసారి డిఆర్డిఓ అడిగాడు. సో మనకి ఈవెన్ చాయిస్ ఉంది కాబట్టి వీ షుడ్ యూజ్ దట్ చాయిస్ వెల్. సైన్స్ అండ్ టెక్ సిలబస్ అనగానే కరెంట్ ఓరియంటెడ్ కాబట్టి చాలా భయపడిపోయి మనం ఏం చేస్తామంటే నోట్ సరిగ్గా చేసుకోం, ఏదో ర్యాండమ్ గా వస్తుంది, ఫైనల్ గా ర్యాండమ్ గా రాసేద్దాంలే అనుకుంటాం. కానీ బట్ టేక్ సిలబస్, సిట్ విత్ ఇట్. ఒక ఆ 9 చాప్టర్స్ లో ఏముందో చూడండి. చూసిన తర్వాత క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉన్న టాపిక్స్ నుంచే మీరు ఈవెన్ కరెంట్ ఓరియంటెడ్ ఎగ్జాంపుల్స్ కూడా జోడించి మన నోట్స్ తయారు చేసుకుంటే ఫైనల్ గా ఎగ్జామ్ లో డైరెక్ట్లీ యూ కెన్ రిప్రొడ్యూస్ వాట్ ఎవర్ యూ హావ్ రిటన్ ఇన్ ద నోట్స్. ఆ ఆన్సర్స్ మీరు డైరెక్ట్ గా రాయడానికి స్కోప్ ఉంటుంది. ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ జాగ్రఫీ రెండింటికి ఇది చాలా బాగా వర్తిస్తుంది. మెయిన్లీ ఏంటంటే ప్రెజెంటేషన్ లో సైన్స్ అండ్ టెక్నాలజీ, జాగ్రఫీలో డయాగ్రామ్స్ చేయడానికి చాలా ఎక్కువ స్కోప్ ఉంది. అండ్ మీరు ప్రెజెంటేషన్ ఏ రకంగా చేశారో, ప్రెజెంటేషన్ లో డయాగ్రామ్స్ చేయడం కానీ ఆర్ అండర్లైన్ చేయడం కానీ ఇలాంటి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు మీరు? ఎగ్జామ్ అంటే డయాగ్రామ్స్ వచ్చేసరికి నా పర్సనల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. జాగ్రఫీలో ఫస్ట్ క్వశ్చన్ వెన్ ఐ రోట్ ద ఎగ్జామ్ మెయిన్స్ లో, జాగ్రఫీలో హీ ఆస్క్డ్ అబౌట్ జాగ్రఫికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా యాజ్ వెల్ యాజ్ ఆంధ్రప్రదేశ్. సో ఫస్ట్ పాయింట్ మనం ఏం చేయాలంటే కొంత కంటెంట్ రాసిన తర్వాత డెఫినెట్ గా ఆ క్వశ్చన్ లో మ్యాప్ పడాల్సిందే. సో మ్యాప్ పెట్టి మనం ఏదైతే జాగ్రఫికల్ ఫీచర్స్ రాస్తున్నామో వాటిని అందులో మార్క్ చేసి ఇస్తే ఇట్ విల్ గివ్ ఎ వెరీ గుడ్ ఇంప్రెషన్. So I'm not telling that use only
స్పెసిఫిక్ డయాగ్రామ్స్ ప్రతి క్వశ్చన్ లో వేయాలని కాదు. బట్ ఎక్కడైతే స్కోప్ ఉంటుందో, ఎక్కడైతే డయాగ్రామ్ కి ఇట్ విల్ గివ్ ఎ గుడ్ ఇంప్రెషన్ ఫర్ ద ఎగ్జామినర్ టు గివ్ మోర్ మార్క్స్, అక్కడ మాత్రం మనం డయాగ్రామ్స్ యూస్ చేసుకొని ఒక మ్యాప్ లాంటిది పెట్టుకోవడం, లేకపోతే ఒక హబ్ అండ్ స్పోక్. ఎథిక్స్ లో అయితే నేను ఒక హబ్ అండ్ స్పోక్ మోడల్ కూడా వాడాను. ఎథిక్స్ వెన్ యూ ఆస్క్డ్ అబౌట్ గుడ్ గవర్నెన్స్ ఏదో ఒక టాపిక్ లో ఎథిక్స్ లో వాడడం వల్ల నాకు టైం సేవ్ అయింది, అలాగే ఇట్ విల్ గివ్ ఎ గుడ్ ఇంప్రెషన్ ఆన్ ద ఎగ్జామినర్ ఆల్సో. సార్ కెన్ యూ ఎక్స్పాండ్ హబ్ అండ్ స్పోక్ మోడల్? ఎందుకంటే ఇక్కడ ఇంకొక క్వశ్చన్ అడిగారు మెయిన్లీ ఏంటంటే, సార్ నా ఆన్సర్ రైటింగ్ బాగుండాలి కానీ నేను అన్ని ఆన్సర్స్ రాయాలి. సో ఇక్కడ హబ్ అండ్ స్పోక్ మోడల్ చాలా ఎక్కువ యూజ్ అవుతుంది. కెన్ యూ ఎక్స్పాండ్ ఆన్ దట్ ప్లీజ్? యా, ఒకటి ఏంటంటే, బికాస్ ఫస్ట్ థింగ్ యూ షుడ్ ప్రిపేర్ వెల్, బట్ ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడు అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి కాబట్టి డెఫినెట్ గా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ లో చెప్తున్నాను, యూ విల్ హ్యావ్ పాజిటివ్ ఆఫ్ టైం. అంటే టైం సరిపోదు. అప్పుడు ఏం చేయాలంటే యూ షుడ్ ఒక హాఫ్ అన్ అవర్ ముందే, ఎగ్జామ్ లో సపోజ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఉందనుకోండి, ఒక 3-4 క్వశ్చన్స్ మీకు ఇంకా ఉన్నాయి రాయడానికి, ఒక 5 క్వశ్చన్స్ అయినా ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, యూ కెనాట్ డూ జస్టిస్ టు ఎవ్రీ క్వశ్చన్, కానీ 5 క్వశ్చన్స్ కంప్లీట్ చేయాలి. సో అట్లాంటి టైంలో ఏం చేయాలంటే, ఇట్లా ఏవైతే డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయో, ఇందాక చెప్పినట్టు హబ్ అండ్ స్పోక్ మోడల్, అట్లాంటివి రాసినప్పుడు పాయింట్స్ కవర్ అవుతాయి, యువర్ స్పేస్ విల్ బి సేవ్డ్, అండ్ అల్టిమేట్లీ క్వశ్చన్ కంప్లీట్నెస్ ఇచ్చేలాగా మనకి ఆ కంప్లీట్నెస్ ఇవ్వగలిగే ఆస్కారం ఉంటుంది అందులో. సో ఆ లాస్ట్ 3-4 క్వశ్చన్స్ కి మీరు ఇట్లాంటి డయాగ్రామ్స్ వాడుకుంటే బాగుంటుంది. లెట్ మీ రిప్రజెంట్ హబ్ అండ్ స్పోక్ మోడల్ ఇక్కడ అందరికి అర్థం కావడానికి. జస్ట్ ఏంటి, ఏం లేదు, 1 సెకండ్, ఇట్ ఈస్ లోడింగ్ సార్. యా, ఐ హోప్ ద స్క్రీన్ ఈస్ విజిబుల్ టు ఎవరీవన్. రమణమూర్తి గారు, ఒకసారి నేను చేసేది కరెక్టో కాదో చెప్పండి. ఈజ్ ఇట్ ద హబ్ అండ్ స్పోక్ మోడల్? దట్స్ ఇట్. అంటే నీ పక్క చిన్న సర్కిల్స్ ని పెట్టలేదు, ఓన్లీ ద మిడిల్ వన్ అండ్ జస్ట్ లైన్స్ పెట్టాను. దట్ ఇట్ సెల్ఫ్ ఎథిక్స్ ఆన్సర్ లో నేను రాశాను, నాకు బాగా గుర్తు. ఓకే, అండ్ నెక్స్ట్ ఫ్లో చార్ట్ సార్. ఫ్లో చార్ట్స్ వేయొచ్చు, క్వశ్చన్స్ లో వేయొచ్చు, బట్ సమ్ పీపుల్ విల్ ఆస్క్ వెదర్ వీ కెన్ యూస్ ఫ్లో చార్ట్స్ ఇన్ ఎస్ఏ ఆల్సో. బట్ మై సజెషన్ ఈస్, ఫ్లో చార్ట్స్ అనేవి వెరీ వెరీ ఆన్సర్ ఓరియంటెడ్. మన ఎస్ఏలో గట్రా ఫ్లో చార్ట్స్ కి ఆస్కారం ఉన్నా కూడా అందులో వేయకూడదు. బికాస్ ఎస్ఏ ఈజ్ లైక్ టాకింగ్ టు ద ఎగ్జామినర్, టాకింగ్ అబౌట్ ఎ పర్టికులర్ టాపిక్ టు ద ఎగ్జామినర్, కాబట్టి ఎస్ఏలో ఇట్లాంటివన్నీ వాడొద్దు. బట్ ఆన్సర్స్ లో ఎక్కడైనా మీకు స్కోప్ వస్తే ఇట్లా ఫ్లో చార్ట్స్ కూడా వేసుకోవడానికి ఇట్ విల్ గివ్ ఎ వెరీ గుడ్ ఇంప్రెషన్. మీరు రాసేటప్పుడు టర్మ్స్ హైలైట్ చేస్తూ రాశారు సార్? ఏదైనా ఇప్పుడు సపోజ్ క్రూషియల్ టర్మ్ ఉంది, లెట్స్ సే ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్, మానిటరీ పాలసీలో ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ అనే టర్మ్ ఉంది, దాన్ని హైలైట్ ఏమైనా చేశారా? అండర్లైన్ చేయడం, హైలైట్ చేయడం? మనకి మీరు చూసుకుంటే నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఇన్స్ట్రక్షన్స్ లో స్పెసిఫిక్ గా ఉంది, యూ షుడ్ నెవర్ అండర్లైన్ ఆర్ హైలైట్. సో అది దానికి కట్టుబడి ఉన్నాము. చాలా మంది చేసి ఉంటారు, బట్ నేనైతే చేయలేదు, పర్సనల్ గా చేయలేదు, బికాజ్ ఇట్స్ గివెన్ ఇన్ ది ఇన్స్ట్రక్షన్స్. కానీ నేను ఒక ఆల్టర్నేటివ్ మెథడ్ వాడాను. ఏంటంటే, వెన్ ఎవర్ ఐ వాంట్ సమ్ వెరీ స్పెసిఫిక్ ఆర్ ఇంపార్టెంట్ పాయింట్ ఎగ్జామినర్ కి కనిపించాలి అని అనుకుంటే దాన్ని నేను క్యాపిటల్ లెటర్స్ లో రాశాను. సో దట్ విల్ బి విజిబుల్. ఎందుకంటే మనం నార్మల్ గా నా రైటింగ్ కర్సివ్ రైటింగ్ రాస్తాను. సో కర్సివ్ రాసినప్పుడు మధ్యలో ఎప్పుడైనా మనం క్యాపిటల్ లెటర్స్ పెడితే దట్ విల్ బి వెరీ స్పెసిఫిక్ గా కనిపిస్తుంది. సో దట్ కెన్ బి యూస్డ్. ఓకే, రైట్. ఎస్కేపింగ్ విత్ ఇన్ ద రూల్స్ అంటే నార్మల్లీ ఏంటంటే మనకి ఇన్స్ట్రక్షన్స్ లో ఇచ్చింది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. సో అండర్లైన్ కానీ బాక్సెస్ వేయడం కానీ చేయొద్దు, బట్ మేక్ షూర్ దట్ ఇట్ ఈస్ అలగ్. అంటే కర్సర్ రైటింగ్ రాసేయడం మధ్యలో క్యాప్స్ అనేది విచ్ ఇస్ ఎ వెరీ వెరీ గుడ్ మెథడ్. అలాగే నార్మల్గా మీరు కోడ్స్ ఏమైనా ఇవ్వచ్చా? కోడ్స్ కూడా పెట్టుకోవచ్చు. ఎస్ఏలో, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏలో మనం చూసుకుంటే చాలా వరకు సబ్ హెడ్స్ ఇచ్చాను నేను. అంటే ఒక పారాగ్రాఫ్ నుంచి ఒక 2-3 పారాగ్రాఫ్స్ అయిపోయిన తర్వాత ఏం చేయొచ్చు అంటే, మనం కొంచెం క్యాచీ ఫ్రేజెస్ అన్నిటిని కూడా క్యాపిటల్ లెటర్స్ లో రాశాను. అవి ఒక సబ్ హెడింగ్ కింద వాడుకోవచ్చు. బికాస్ మనకి ఎస్ఏ చూసుకుంటే కొన్నిసార్లు చాలా మంది అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అట్లా రాస్తారు. బట్ నేను ఏం చేశానంటే కొంచెం డిఫరెంట్ లాంగ్వేజ్ వాడి, ప్రామిస్ యాజ్ వెల్ యాజ్ అ పెరిల్, లేకపోతే 2 సైడ్లు రిప్రజెంట్ చేయాలంటే ఒక డబుల్ ఎడ్జ్డ్ స్వర్డ్, అట్లా ఒక క్యాచీ ఫ్రేజ్ పెట్టుకొని మనం దాన్ని సబ్ హెడింగ్ కింద వాడుకొని దట్ విల్ గివ్ ఎ వెరీ డిఫరెంట్ ఒపీనియన్ టు ద ఎగ్జామినర్ ఆల్సో. సార్ 3 hours లో మీరు 15 క్వశ్చన్స్ రాయాలంటే ఖచ్చితంగా మీరు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు కదా. ఈ టెస్ట్ సిరీస్ ఏ రకంగా రాశారు సార్? ఒకటి టెస్ట్ సిరీస్
వెరీ వెరీ ప్రైమోడియల్ థింగ్. ఎందుకంటే టెస్ట్ సిరీస్ ఎలా రాయాలో కూడా చెప్తాను. బికాస్ టెస్ట్ సిరీస్ అనేది జస్ట్ ఎగ్జామ్కి వెళ్ళే ఒక 30-40 డేస్ ముందు మనం ఆ గ్యాప్ లో రాస్తాం. బట్ టెస్ట్ సిరీస్ లో కూడా మనం బాగా పర్ఫామ్ చేయాలంటే ద ఓన్లీ సోర్స్ ఇస్ యువర్ నోట్స్. అండ్ నా నోట్స్ ఎట్లా తయారు చేసుకున్నానంటే జస్ట్ ర్యాండమ్ టాపిక్స్ లా కాకుండా ఐ యూస్ టు మేక్ నోట్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్. ఎందుకంటే సపోజ్ సిలబస్ ఉంది, ఆల్రెడీ సిలబస్ చూసాము, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూసాము, ఆ సిలబస్ హెడ్ నుంచి ఒక పర్టికులర్ క్వశ్చన్ వచ్చింది, ఆ క్వశ్చన్ ని నేను అదే క్వశ్చన్ లాగా రాసుకొని ఈ ఇయర్ ఏ విధంగా క్వశ్చన్ వస్తుంది అని ఆంటిసిపేట్ చేసుకుని ఆ క్వశ్చన్ రాసుకుని క్వశ్చన్ కి ఆన్సర్ రాసేవాడిని. దట్ ఈస్ మై నోట్స్. సో ఫైనల్ గా కూడా వెన్ ద ఫైనల్ ఎగ్జామ్ లో మనకు వచ్చినప్పుడు, టెస్ట్ సిరీస్ లో వచ్చినప్పుడు, లేకపోతే రియల్ ఎగ్జామ్ లో వచ్చినప్పుడు ఆ క్వశ్చన్ కి డైరెక్ట్ గా మన ఆన్సర్స్ మనం నోట్స్ లో ఆన్సర్ ఫార్మాట్ లోనే చదువుకున్నాం కాబట్టి ఈజీగా రిప్రొడ్యూస్ చేయడానికి ఆస్కారం. గ్రేట్ గ్రేట్. సో ఇక్కడ చాలా క్రూషియల్ పాయింట్ చెప్పారు, నోట్ చేసుకోండి. ఏంటంటే ఎక్స్ట్రాపోలేషన్ టెక్నిక్. ఏంటి అంటే మనకి ఇప్పటి వరకు ఒక 5-6 క్వశ్చన్స్ అదే ఆ పర్టికులర్ టాపిక్ లో అడుగుంటారు. అండ్ ఆ ప్యాటర్న్ మీకు అర్థమవుతుంది. దానికి తగ్గట్టు నెక్స్ట్ ఏది అడగచ్చు అనేది మీరు ప్లాన్ చేసుకుంటారు, అది రాసుకుంటారు కూడా, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ గ్రేట్ సార్, వెరీ గుడ్ సజెషన్. అండ్ మీరు ఎప్పుడైతే మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉందో ఆ 7 డేస్ అనేది చాలా క్రూషియల్ కదా. ఎందుకంటే 1 డే అందరూ కూడా బాగా జోష్తో ఉంటారు. 4th 5th పేపర్ వచ్చేసరికి చాలా నీరసపడిపోతారు. కానీ మీకు టాప్ వచ్చిందో 4th 5th పేపర్. 4th 5th పేపర్లోనే మీకు 95-96 మార్క్స్ వచ్చాయి. సో హౌ డిడ్ యూ యాక్చువల్లీ మెయింటైన్ దట్ పర్టికులర్ టెంపో ఓకే అక్రాస్ ద పేపర్స్, నాట్ ఇన్ ద ఎగ్జామ్, అక్రాస్ ద పేపర్స్ ఆల్ డేస్? యా, మనకి మెయిన్స్ ఎగ్జామ్ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే 7 పేపర్స్ అండ్ దెర్ ఇస్ నో టైం గ్యాప్. అంటే ఒక హాఫ్ డే గ్యాప్ అట్లా వస్తుంది. వెరీ వెరీ కంటిన్యూస్ ఎగ్జామ్స్ కాబట్టి ఈవెన్ ఇన్ యూపీఎస్సీ ఆర్ ఏపీఎస్సీ గ్రూప్ 1 బోత్ ద టైమ్స్ మెయిన్స్ 7 పేపర్స్ రాయాలంటే యూ షుడ్ బి హ్యావింగ్ దట్ ఆ ప్రాక్టీస్ అనేది ముందే మీలో ఉండాలి. ఒక 3 hours కంటిన్యూస్ గా కూర్చొని 3 hours ఆ పేపర్ ఫినిష్ చేయాలంటే మనకి ఆ 3 hours ముందు ఎప్పుడో ప్రాక్టీస్ చేసి ఉంటే కానీ మనం కూర్చోలేదు. అండ్ కొన్నిసార్లు మనకి మెయిన్స్ ఎగ్జామ్ జూన్ అట్లా, సెకండ్ టైం నేను రాసినప్పుడు June 3rd నుంచి 10th వరకు పీక్ సమ్మర్ ఇట్ వాస్. ఆ విజయవాడ పీక్ సమ్మర్ లో ఏం జరిగిందంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా వేడిగా ఉంటది, చెమటలు పడుతూ ఉంటాయి, డిఫరెంట్ థింగ్స్ జరుగుతూ ఉంటాయి, అవన్నీ మన కంట్రోల్లో ఉండవు. కానీ ఏంటంటే అప్పటి కూడా మనం ఆ 3 hours కూర్చొని చేయాలంటే మనం ముందు యూ షుడ్ ప్రాక్టీస్ ఇన్ సచ్ ఎ వే దట్ యూ నెవర్ బ్లీడ్ ఇన్ వార్. ప్రాక్టీస్ ఇన్ సచ్ ఎ వే, ఆ ప్రాక్టీస్ చాలా ఎక్కువగా చేయాలి సో దట్ ఇన్ ద ఫైనల్ ఎగ్జామ్ మనం బాగా పర్ఫామ్ చేయాలి. రైట్. సో అందుకే పీసీఎం స్టూడెంట్స్ క్లియర్ గా ఎవ్రీ వీక్, ఎందుకు ఈవెన్ మేము కూడా సార్ ఎవ్రీ వీక్ కూడా టెస్ట్ ఖచ్చితంగా కండక్ట్ చేస్తాం. ఆ టెస్ట్ లో మెయిన్స్ క్వశ్చన్స్ ఇస్తాం. మెయిన్స్ పీసీఎం స్టూడెంట్స్ ఖచ్చితంగా మెయిన్స్ ఎందుకు రాయమంటాము అంటే దీనికి. ఎందుకంటే ఆ టైంలో ఒకవేళ సమ్మర్ అయితే 3 hours కూర్చోవడమే కష్టము, ఆ 3 hours 7 days కూర్చోవాలి మనం. అండ్ 7 days లో లాస్ట్ క్వశ్చన్ ఏ రకంగా అయితే రాస్తాం, ఫస్ట్ క్వశ్చన్ ఏ రకంగా రాస్తాం, లాస్ట్ క్వశ్చన్ కూడా అదే రకంగా రాయాలి. సో యూ నీడ్ ప్రాక్టీస్ అండ్ ప్రాక్టీస్ ఈజ్ మెయిన్స్ ఎగ్జామినేషన్. అండ్ అక్కడ మీరు క్వాలిఫై అయ్యారు, ఇంటర్వ్యూకి వచ్చారు. నా ఇంటర్వ్యూ 2 times క్రాక్ చేశారు. అండ్ మీకు అందరూ చెప్పేదే, మెయిన్స్ ఎగ్జామినేషన్ డిసైడ్స్ వెదర్ యూ విల్ బి ఇన్ ఆర్ అవుట్, అండ్ ఇంటర్వ్యూ డిసైడ్స్ విచ్ పోస్ట్ యూ విల్ బి ఇన్. సో ఇంటర్వ్యూ ఏ రకంగా క్రాక్ చేశారు సార్? సో ఇంటర్వ్యూ రెండు సార్లు నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఇంటర్వ్యూ ఫస్ట్ ఇంటర్వ్యూ మార్క్స్ అయితే అవుట్ అవ్వలేదు, ఓవరాల్ మార్క్స్ మాకు వచ్చాయి. సెకండ్ ఇంటర్వ్యూ ఐ గాట్ 56. అంటే ఫస్ట్ ఇంటర్వ్యూకి సెకండ్ ఇంటర్వ్యూకి మేబీ ద మార్క్స్ మే నాట్ షో దట్ ట్రూ ఎలా జరిగింది అనేది చెప్పదు కానీ, బట్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఐ షేర్ మై ఎక్స్పీరియన్స్. ఫస్ట్ ఇంటర్వ్యూ బోర్డ్ లో ఐ గాట్ సవాంగ్ సార్ ఉన్నారు బోర్డ్ లో, హీ వాజ్ ద చైర్మన్, గౌతమ్ సవాంగ్ సార్. సో అప్పుడైతే మనం ఇంటర్వ్యూ జస్ట్ ఒక 20-25 minutes జరుగుతుంది. సో ఆ ఇంటర్వ్యూలో 25 minutes లో మనం మన ఇంటర్వ్యూ బాగా చేయాలంటే యూ షుడ్ గైడ్ ద పీపుల్. ఎందుకు గైడ్ అంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వాట్ యూ మీన్ బై గైడింగ్. మనం ఒక క్వశ్చన్ అడిగిన తర్వాత దానికి చెప్పే ఆన్సర్ బట్టే మళ్ళీ వాళ్ళ సెకండ్ క్వశ్చన్ ఉంటుంది, ఫర్దర్ క్వశ్చన్ ఉంటుంది. సో మీ ఇంటర్వ్యూని మీరు గైడ్ చేయడానికి అక్కడే కరెక్ట్ గా ఆస్కారం ఉంటుంది. ఏంటంటే ఆన్సర్ స్పెసిఫిక్ గా చెప్తే వాళ్ళు క్రాస్ క్వశ్చనింగ్ చెయ్యరు. కానీ మనం బీట్ అరౌండ్ ద బుష్ చేసామనుకోండి, డెఫినెట్ గా క్రాస్ క్వశ్చనింగ్ లో దొరికిపోతాం. సో మేక్ షూర్ దాట్ యూ లీడ్ యువర్ ఇంటర్వ్యూ. అదొక్కటే నేను పెట్టుకున్నాను. అండ్ ఇంటర్వ్యూ 20-25 minutes లో చాలా వరకు మన ఓన్ బ్యాక్గ్రౌండ్ గురించి, పర్సనాలిటీ గురించి, అలాగే ఎడ్యుకేషన్ గురించి, అట్లా నేను చదువుకునే ఇన్స్టిట్యూట్ గురించి, వాటి గురించి అడిగారు కాబట్టి
చాలా వరకు పర్సనల్ గా ఉంటుంది ఇంటర్వ్యూ. సో అవుట్ ఆఫ్ దోస్ 28 మినిట్స్ ఒక 15-16 మినిట్స్ నీ యొక్క డాఫ్ మీద బేస్డ్ అయి ఉంటుంది. సో ప్రిపేర్ యువర్ డాఫ్ వెల్. దెన్ కరెంట్ అఫైర్స్ మీద ఎలాగో హ్యాంగ్ ఉంటుంది కాబట్టి దాన్ని కరెక్ట్ గా ఆర్టికులేట్ చేయాలి. యూ మైట్ నాట్ నో ఎవ్రీథింగ్, బట్ ఏవైతే మనకు తెలిసినవో వాటిని కరెక్ట్ గా ఆర్టికులేట్ చేస్తే ఇంటర్వ్యూలో మంచి స్కోర్ వస్తుంది. గ్రేట్ గ్రేట్. సో ఏంటి అంటే స్పెసిఫిసిటీ ఈవెన్ మెయిన్స్ లో కూడా మీరు యు ఆర్ ఎ గుడ్ బాయ్ అని చెప్పి రాయడం కాదు, సమ్ పర్సన్ అంటే హీజ్ ఎ గుడ్ బాయ్ అని రాయడం కాదు. లెట్స్ రమణమూర్తి గారు ఈజ్ ఎ గుడ్ బాయ్ అంటే ఆ పర్టికులర్ స్పెసిఫిసిటీ అనేది మనకి ఇంపార్టెంట్. స్పెసిఫిసిటీతోనే మార్క్స్ వస్తాయి. అండ్ లెట్స్ కమ్ టు ద లాస్ట్ వన్ సార్. సార్ ఇప్పుడు మనకి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఉంది. ఈ ఆన్సర్ రైటింగ్ లో వాట్ ఈస్ ద కేర్ దట్ యూ హ్యావ్ టేకెన్ ఇన్ ఈచ్, ఎందుకంటే రిలవెన్స్ ఉండాలి అంటారు, లాజికల్ ఫ్లో ఉండాలి అంటారు, అండ్ ఎస్ఏ అయితే 9 pages రాశాను అంటున్నారు. ఏంటంటే ఆ పర్టికులర్ టైంలో మనకు ఐడియా రాదు. ఆ పర్టికులర్ టైంలో మీకు ఇన్స్టింక్టే బయటికి రావాలి. ఆ ఇన్స్టింక్ట్ ఎలా మేనేజ్ చేస్తుంది? బికాస్ అదే టైంలో రావడం కష్టం కదా. మనకి ఏపీఎస్సి గ్రూప్ 1 కి వచ్చేసరికి మెయిన్స్ క్వశ్చన్స్ అన్ని కూడా ఫస్ట్ లో చాలా వరకు డైరెక్ట్ గా ఉండేవి. ఇప్పుడు చాలా ఏమవుతుందంటే లేయర్డ్ క్వశ్చన్స్, ఒపీనియటెడ్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మనం దానికి ఏం చేస్తామంటే మన కోర్ కంటెంట్ కానీ కరెక్ట్ గా లేకపోతే, మనకి కొన్ని పాయింట్స్ కానీ ఆల్రెడీ మన మెమరీలో లేకపోతే యూ కెనాట్ ఆన్సర్. ఏదైతే క్వశ్చన్ స్పెసిఫిక్ గా అడిగారో ఆ స్పెసిఫిక్ ఆన్సర్ మనం రాయలేం ఆ తక్కువ టైంలో. సో వాట్ యూ షుడ్ డూ ఇస్, ఆల్రెడీ కంటెంట్ అయితే మీకు మెమరీలో ఉండాలి, చాలా ప్రాక్టీస్ చేసి ఉండాలి. బట్ ఫైనల్ గా క్వశ్చన్ ఏ విధంగా అడుగుతున్నాడు, చాలా మంది వాళ్ళకి వచ్చింది రాసేస్తారు. యూ షుడ్ నెవర్ రైట్ వాట్ యు నో, యూ షుడ్ రైట్ వాట్ ఈస్ ఆస్క్డ్ ఇన్ ద క్వశ్చన్. సో ఆ క్వశ్చన్ లో ఏదైతే అడుగుతున్నారో మన దగ్గర ఉన్న కంటెంట్ ని అప్పటికప్పుడు ఆ తక్కువ టైంలో మనం మాడిఫై చేసుకుని దానికి అడాప్ట్ చేసుకుని రాయడానికి అలా రాస్తే చాలా ఎక్కువ మార్క్స్ వస్తాయి. ఓకే గ్రేట్. సో అంత ఇన్స్టింక్ట్ ట్రిగ్గర్ అవ్వాలి అంటే ప్రాక్టీస్ అనేది ఆటోమేటిక్ గా ఉండాలి, రైట్? సార్ స్టూడెంట్స్ ఇప్పుడు క్లియర్ గా సార్ ప్రిసైజ్ నోట్స్ కావాలి, ఈవెన్ రివిజన్ చేయడానికి నోట్స్ కావాలంటారు. సో వాట్ డూ యూ ప్రిఫర్? అంటే ఫస్ట్ ఒక కంప్లీట్ టెక్స్ట్ బుక్ చదివి నెక్స్ట్ రివిజన్ చేసేటప్పుడు ప్రిసైజ్ నోట్స్ అంటారు, లేదా డైరెక్ట్ గా ప్రిసైజ్ నోట్స్ చదువుకోవడమే బెటర్? ఒకటి ఐ జస్ట్ వాంట్ పాయింట్ అవుట్ వన్ థింగ్. నోట్స్ ఈజ్ వెరీ వెరీ పర్సనల్ ఎందుకు అంటున్నానంటే, ఒక డైరీ ఎట్లా రాస్తామో నోట్స్ కూడా మనకే అర్థమవుతుంది. అది ఇట్స్ వెరీ వెరీ ఇండివిజువలిస్టిక్. పక్కవారి నోట్స్ మనం చదివాం అనుకోండి, మనకి కంటెంట్ కొంతవరకు అర్థం అవ్వచ్చు, కానీ యూ కెనాట్ రైట్ ఆన్సర్స్ ఫ్రమ్ సంబడి ఎల్స్ నోట్స్. సో నోట్స్ అనేది మనం ఎలా చేసుకోవాలి, ఇట్స్ ఇవల్యూషనరీ ప్రాసెస్. ఫస్ట్ బుక్ అంతా లక్ష్మీకాంత్ చదివాం అనుకోండి, లక్ష్మీకాంత్ ని మొత్తం మళ్ళీ నోట్స్ చేసుకోకూడదు. యూ షుడ్ రైట్ ఇన్ యువర్ నోట్స్ వాట్ యు ఆర్ ఫర్గెటింగ్, వాట్ ఈస్ నాట్ గివెన్ ఇన్ దట్ పర్టికులర్ లక్ష్మీకాంత్. ఆర్ మనం ఏంటంటే కరెంట్ అఫైర్స్ లో ఏవైతే కొంచెం మంచి పాయింట్స్ ఉన్నాయో, మంచి ఈ పలానా టాపిక్ కి అవి యూజ్ అవుతాయి అని తెలిసినప్పుడు అట్లాంటి పాయింట్స్ ని మన నోట్స్ లో పెట్టాలి. దిస్ ఈజ్ వాట్ నోట్స్ ఇస్. యూ షుడ్ నెవర్ పక్క వాళ్ళ నోట్స్ తీసుకున్నప్పటికీ అది రిఫరెన్స్ గా పెట్టుకోండి, బట్ అల్టిమేట్లీ మేక్ యువర్ నోట్స్, ఇట్ షుడ్ బి వెరీ యువర్ ఓన్. ఫైనల్లీ దట్ విల్ హెల్ప్ ఇన్ యువర్ ఎగ్జామ్. గ్రేట్ సార్. ఫైనలీ వెంకట్ సార్ మీ గురించి చాలా బాగా చెప్పారు, బికాజ్ ఎవ్రీ టైమ్ యువర్ అసోసియేషన్ విత్ సివిక్ సెంటర్ ఈజ్ వెరీ పర్సనల్, అండ్ కెన్ యూ ప్లీజ్ ఎలాబరేట్ ఆన్ ఇట్? యా, సివిక్ సెంటర్ వే బ్యాక్ నేను ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు సివిక్ సెంటర్ గురించి విన్నాను. వెన్ ద సెకండ్ టైం నేను క్వాలిఫికేషన్ రెండోసారి ఎగ్జామ్ రాసినప్పుడు లాస్ట్ మైల్ అని ఒక ప్రోగ్రామ్ పెట్టారు, లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఆర్ లాస్ట్ మైల్ గైడెన్స్ అని విజయవాడలో. దట్ టైమ్ ఐ వాజ్ స్టేయింగ్ ఇన్ సివిక్ సెంటర్ లో నేను అప్పుడు కూడా చెప్పాను అక్కడ ఉన్న వాళ్ళకి, ఎవరైతే ఫ్యాకల్టీ ఉన్నారో అక్కడ చూసుకునే వాళ్ళకి ఏంటంటే సివిక్ సెంటర్ యొక్క మెయిన్స్ బుక్లెట్స్ వచ్చేవి. దోస్ ఆర్ ఫిట్టింగ్ మై ఆన్సర్స్. అంటే నాకు ఏ విధంగా క్వశ్చన్ ఆన్సర్ ఫార్మాట్ లో కావాలో అదే విధంగా సివిక్ సెంటర్ వాళ్ళు తయారు చేసేవారు. సో ఆ మెటీరియల్ నాకు చాలా హెల్ప్ అయింది మెయిన్స్ లో. అండ్ ఈవెన్ ఫైనల్ ఇంటర్వ్యూ వెళ్ళే రోజు కూడా ఆ ముందు రోజు అవన్నీ అకామిడేషన్ ఎవ్రీథింగ్ దే హావ్ టేకెన్ కేర్. ఏవైతే ప్రింట్అవుట్స్ అట్లాంటివి కావాలన్నా వెంటనే అక్కడ ఉన్న వాళ్ళు మనకి హెల్ప్ చేయడానికే ఉన్నారు, వితౌట్ ఎనీ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్. అట్లాంటి ఆ సాక్రిఫైస్, ఆ సర్వీస్ చేసే మోటో ఉంది కాబట్టి సివిక్ సెంటర్ ఆల్వేస్ వెన్ ఎవర్ దే కాల్ మీ, ఈవెన్ నేను పర్సనల్ గా కూడా ఇద్దాం అనుకున్నాను, బట్ ఓయిన్ టు మై ఆబ్లిగేషన్స్ ఇన్ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ డిపార్ట్మెంట్, నాట్ ఏబుల్ టు కమ్ ఇన్ పర్సన్. బట్ ఆన్లైన్ అయితే ఎప్పుడు కూడా వెన్ ఎవర్ సివిక్ సెంటర్ కాల్స్ ఐ మీన్ జస్ట్ కాల్ అవే. గ్రేట్ సార్, గ్రేట్ సార్. థ్యాంక్ యూ ఫర్ ద అసోసియేషన్. అండ్ ఒక 2 minutes సార్, రైట్? మెయిన్లీ
అండ్ స్టూడెంట్స్ కి ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే మీకు చాట్ లో పోస్ట్ చేయండి. రైట్. అండ్ ఫ్రమ్ టుమారో, ఫ్రమ్ 29th of December 2025, వీఆర్ స్టార్టింగ్ ఏ న్యూ బ్యాచ్ ఆఫ్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ క్లాసెస్. ఇప్పుడే మీరు జాయిన్ అవ్వాలి. అండ్ రీసెంట్ గానే జోనల్ సిస్టమ్ అది కూడా నోటిఫై అయింది. అండ్ ద థింగ్స్ ఆర్ మూవింగ్ క్విక్లీ. ఇప్పుడే మీరు స్టార్ట్ చేయండి. అండ్ వై సివిక్ సెంటర్ ఎందుకు జాయిన్ అవ్వాలి? మెయిన్లీ ఏంటంటే, ఫస్ట్ థింగ్, ఇట్ ఈస్ ద రెస్పాన్సివ్నెస్. ఏంటి అంటే, మీరు చూస్తున్నారు సాఫ్ట్వేర్ లో ఏ రకంగా అయితే టికెట్ రెజల్యూషన్ సిస్టమ్ ఉంటుందో, ఇక్కడ కూడా అదే రకంగా టికెట్ రెజల్యూషన్ సిస్టమ్ ఉంటుంది. మీకు ఏ ఇష్యూ అన్న ఉంటే ఇమీడియట్ గా మీరు దాంట్లో రిపోర్ట్ చేయొచ్చు. అండ్ వీల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. అండ్ దెన్ the way students responds to the way students gives the feedback to our services does also matter. So ఇవన్నీ కూడా స్టూడెంట్ సాటిస్ఫాక్టరీ సర్వీసెస్ ఇస్తున్నాం కాబట్టి స్టూడెంట్స్ బిలీవ్ ఇన్ us, and we have more reflections in the prelims examination as well as in the mains examination. So we have come around 2023 notification చూసుకుంటే we have 110 posts, around 43 are selected from Civic Center IAS, which we are proud of. And we are starting a new batch starting tomorrow, and it will be of 7 to 8 months, where all the subjects, ఎలాగైతే ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ కావచ్చు, ఇండియా సబ్జెక్ట్స్ కావచ్చు, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ టుగెదర్, ఎవ్రీ సబ్జెక్ట్ విల్ బి కవర్డ్ ఇన్ 970+ hours of teaching. We have masters at qualified faculty. ఎవరైతే ఫ్యాకల్టీ ఇక్కడ మీకు టీచ్ చేస్తున్నారో వాళ్ళు మేము స్పెసిఫిక్ గా ఒక టెస్ట్ పెట్టి తీసుకున్న వాళ్ళు, అండ్ దే విల్ బి టీచింగ్ యూ హూ హ్యాస్ ఎ యాంపుల్ అమౌంట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆల్సో. And you have the access in online, offline and recorded modes. And this recorded classes will be given for a period of 2 years. Right. So you have complete access here, where classes, study material, test series and mentorship. So all these together will be available at Civic Center IAS in this PCM classroom program. Right. So, and the classes starts from tomorrow, starting from 8 o'clock in the morning. The timings are 8 to 10:30 a.m. and 11 to 1:30 p.m. Right. So that's from Civic Center IAS, as we are starting a new batch, and you can avail a 20% off on the services as a new year offer if you join now before 1st of January.